కొద్దిసేపట్లో ఢిల్లీ నుంచి రైల్వే మంత్రి, రైల్వే ఉన్నతాధికారులు ప్రమాదం జరిగిన స్థలానికి చేరుకోబోతున్నారు. రాష్ట్ర పబ్లిక్ వర్క్స్ మినిస్టర్ శ్రీ ఇళవరసు సంఘటనా స్థలానికి చేరుకుని పర్యవేక్షిస్తున్నట్టు సమాచారం. ఈ ఏరియాని సెక్యూర్ చేశాం. అడిషనల్ ఫోర్సెస్ డిప్లాయ్ చేశాం సార్. ఎమర్జెన్సీ మెడికల్ సపోర్ట్కి రిక్వెస్ట్ చేశారు సార్. ప్లీజ్ వెళ్ళండి, ప్లీజ్ వెళ్ళండి వెళ్ళండి ఎవరతను పంపించే సరే ఇటండి ఇటండి సార్ రండి. ఆ ఫోటోగ్రాఫర్ని వెళ్ళిపోమని చెప్పండి. ఎవరినైనా రమ్మనండి సార్. మీరు నాకు చెప్పొద్దు. ఏం తీయాలో ఏం తీయకూడదో నాకు తెలుసు. నేను జర్నలిస్ట్ సార్. ఏం సార్ ఫైర్ సర్వీస్ నుంచి మనుషులు పెట్టుకుంటుందయ్యా. పైన భోగి ఊగుతోంది. కింద ఉన్న వాళ్ళకి కాస్త జాగ్రత్తగా ఉండమని చెప్పండి. అది కింద పడేలా ఉంది, జరగమని చెప్పండి. ఏమండి ఇలా రండి. అక్కడ ఉన్న లేడీస్ అందరినీ కాస్త జరగమని చెప్పండి అయ్యా. చాలా మందికి దెబ్బలు తగిలాయి. ఇంజిన్ దగ్గరికి తిరగాలండి, భోగి దగ్గరికి తిరగాలండి. త్వరగా వెళ్ళండి వెళ్ళండి. ఎందుకు తీసుకెళ్ళలేదు? నా కార్లో తీసుకెళ్ళండి. వెళ్ళండి. వస్తున్నాయి సార్. వాడిలో అక్కడ ఉన్నాయి సార్. అక్కడ? అవును సార్. తీసుకో, జాగ్రత్తగా సార్ టీమ్ని ఫామ్ చేశాను సార్. ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఎక్స్ట్రా 5 సర్వీస్ టీమ్ ఆన్ ద వేలో ఉన్నారు సార్. ఇటండి సార్. కలెక్టర్ సార్. సార్ ఏంటి సార్? సార్ ఆ మైనింగ్ కార్పొరేషన్ ఇక్కడికి రాకూడదన్న ఉద్దేశంతో ఎవరు చేశారు సార్? మేమే చేసామన్నారు. దీన్ని ఎవిడెన్స్ గా బట్టి వాళ్ళే చేశారని చెప్పలేం సార్. వాళ్ళ పేరుతో ఇంకెవరైనా చేసి ఉండొచ్చు సార్. చేసింది ఎవరో తెలియదు. మరి 2 బాంబులు పెట్టారు సార్. ఒక బాంబు పేలింది, ఒక బాంబు పేలకుండా అలాగే ఉంది. అదృష్టం కొద్దీ ఇంకొకటి పేలలేదు సార్. అది పేరుంటే నష్టం చాలా భారీగా ఉండేది సార్. ఆ బాంబును ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకెళ్తున్నారు సార్. ఇలాంటి టైప్ ఆఫ్ బాంబు వేరే ఎవరైనా ఉపయోగించారని వాల్యుయేషన్ చేస్తే ఈ బాంబ్ బ్లాస్ట్ వెనుక ఎవరున్నారని కనిపెట్టగలం సార్. కొంచెం ఓపిక పట్టండి, ఓపిక పట్టండి అమ్మా, ఓపిక పట్టండి. నేను చూసుకుంటాను కదా సార్. ఇక్కడికి ఆ మైనింగ్ కార్పొరేషన్ రాకూడదని ఎవరు సార్ పోరాటం చేస్తోంది? ఆ ప్రజాదళం వాళ్ళే కదా. క్లియర్గా పోస్టులు వేశారు ఆ మైనింగ్ కంపెనీ రాకూడదని. బాంబు పెట్టింది కూడా మేమే అని రాశారు. ఖచ్చితంగా ఇది వాళ్ళ పనే. ప్రజాదళాన్ని కన్ఫర్మ్ చేయండి, ప్రెస్ రిలీజ్ చేద్దాం. జాగ్రత్తగా తీసుకురండి. ఎవరైనా రండినా. లోపల పసిబిడ్డ ఉందంటున్నారు. ఎవరైనా తొందరగా రండి. ఏం కాదు, ఏం కాదు, తొందరగా రండినా. లోపల పసిబిడ్డ ఉందంటున్నారు. ఏం కాదు, ఏం కాదు, తొందరగా రండినా. ఎవరైనా తొందరగా రండి. ఇంటికి దెబ్బ తగిలింది. తొందరగా రండి. ఇటు పైకి రండినా. రండినా, రండినా, తొందరగా రండి. రాజా, రాజా, రానివరా. పోలీసన్నా, 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 ఇట్రా ఇట్రా రండి. దీన్ని పట్టండి సార్. కాలు పెట్టుకుంటే కొంచెం చూసుకుని. హలో
సార్ ఏంటి సార్ ఇది? ప్రమాదం జరిగిన ఎటువంటి చర్య తీసుకోవడం లేదు. యాక్సిడెంట్ జరిగి గంటే అయింది. కలెక్టర్ వచ్చారు, ఎస్పీ వచ్చారు, మంత్రి నేను వచ్చారు, పోలీసులు వచ్చారు, రైల్వే పోలీసులు వచ్చారు, డాక్టర్ టీం వచ్చింది. అతి ఇది రాజకీయం చేస్తారా? ఒక పద్ధతి లేదా మీకు? మీరేం చేస్తున్నారు సార్? వచ్చేసాం డాక్టర్. నడుస్తుంటేనా సార్? రావా దగ్గర నుంచి? ప్రజాదళమని సరిగ్గా పరిదేశం రాయొచ్చు. ఊరికే టైంలో వచ్చి మమ్మల్ని చికాకు పెట్టాం. మర్యాద లేకుండా మాట్లాడకండి సార్. అందరిని అలా అనకండి సార్. మీ దగ్గర కవర్ చేస్తున్నారు చూసారా? వాళ్ళని అనండి. సమాధానం చెప్పడం తెలియదు. క్షతగాత్రులను చికిత్స కొరకు ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఆసుపత్రులలో చేర్పించారు. గాయపడిన వారిలో చాలా మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉండడం వల్ల మరణాల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు. రైల్వే వంతెన ధ్వంసం చేసి మన దేశ ఐక్యతని సర్వనాశనం చేయాలనుకుంటోంది ఆ ప్రజాదళమే. సార్, ప్రజాదళం ఇది చేసిందని బ్రిడ్జి మీద వాళ్ళ పోస్టర్ అంటించి ఉన్నప్పుడే బాగా అర్థమైంది. వాళ్ళని పట్టుకోవడానికి మీరేం చేశారు సార్? వాళ్ళని పట్టుకోవడానికి మేము ఇది మేమేం చేయబోతున్నాం అనేది కాదు, మనమేం చేయబోతున్నామని. పత్రికలు ఈ సంస్థ గురించి, దాని నాయకుడి గురించి రాసేటప్పుడు అందరూ కాదు, కొంతమంది అది ఒక విధంగా గ్లోరిఫై చేసే విధంగా ఉంది. అది కొంచెం అవాయిడ్ చేయండి. ఒకరో ఇద్దరు రాయడం వల్ల ఏమవుతుంది సార్? మీలో ఒక్కళ్ళు రాసేదాన్ని 1000 మంది చదువుతున్నారు. అందులో 10 మంది మీరు రాసినట్టుగా ఆ క్రిమినల్ని ఒక మాస్టర్ అనో ఒక రాజకీయ పోరాటవాదిగానో భావిస్తే న్యూట్రల్గా ఉన్నవాళ్ళు కూడా వాళ్ళ సైడ్కి మారటం మొదలు పెడతారు. సో ప్లీజ్ రైట్ రెస్పాన్సిబ్లీ. పెరుమాల్ అని ఒకరు ఉన్నాడు. వాడిని మీరు మాస్టర్ అని రాస్తున్నారు, గోస్ట్ అని రాస్తున్నారు, ఇంకొకరిని టీఏ అని రాస్తున్నారు. టెర్రరిస్ట్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయ్యే వాళ్ళని టెర్రరిస్ట్ అని రాయండి. వాళ్ళని హీరోస్ చేయకండి. సార్, మీరు చెప్పేది మాత్రమే చేయడం ఓ జర్నలిస్ట్ పని కాదు. ప్రభుత్వాన్ని ప్రశ్నించడమే మా పని. సార్, మీరు బాగా ప్రశ్నించండి. మిమ్మల్ని ప్రశ్నించొద్దని ఎవరన్నారు సార్? కానీ ఎక్కడ అడగాలో అక్కడ అడగండి. 25 మంది చనిపోయారు, 100 మంది తీవ్ర గాయాల పాలై హాస్పిటల్లో ఉన్నారు. మీరు మాదే తప్పన్నట్టుగా మాట్లాడితే ఎలా? ఎవరు ఎవరిని తప్పు పట్టట్లేదు సార్. వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడాలి. ఆ బ్రిడ్జికి 100 మీటర్ల దూరంలో డిటోనేటర్ పెట్టి బాంబ్ బ్లాస్ట్ చేశారు. అక్కడ ఎలాంటి ఆధారాలు కలెక్ట్ చేయకుండా వదిలేశారు. ఒక డబ్బున్న వాళ్ళ ఇంట్లో 10 సవర్ల నగల దొంగతనం జరిగితే 4 కుక్కలు తీసుకెళ్తారు. అక్కడ అంత పెద్ద యాక్సిడెంట్ జరిగింది కదా సార్, అక్కడికి ఎందుకు వెళ్ళలేదు? ప్రూఫ్ లేకుండా ఏ కాన్స్పిరసీ థియరీ మీరు రాసుకోవచ్చు, కానీ ఒక గవర్నమెంట్ అలా పనిచేయలేదు. ఆ ఇంజిన్ డ్యూటీ చేసి ప్రాణాలతో బయటపడిన వ్యక్తిని అడగండి, ఆయన చెప్తారు ఏం జరిగింది. తర్వాత మాట్లాడుతున్నాం సార్. మీ ముగ్గురు ఆ పార్టీకి చెందిన వాళ్ళ? నిజం మాట్లాడితే వెంటనే ప్రతిపక్షం అంటారేంటి సార్? ఏంటయ్యా నిజం? ఏంటా నిజం? ప్రభుత్వమే ఇన్ఎఫిషియెంట్ గా ఉంది సార్. ఏయ్, అవును, అర్థం లేకుండా మాట్లాడకయ్యా. ఈ స్టేట్లో ఇంతవరకు ఎన్నడూ జరగని విధంగా ఒక దారుణమైన తీవ్రవాద దాడి జరిగింది. ఈ దాడి వెనక ఉన్న ప్రజాదళం టెర్రర్ అవుట్ఫిట్ని అంతం చేయడం గురించి, ఆ ప్రజాదళం లీడర్స్ని ఎలా అరెస్ట్ చేయాలనే దాని గురించి, ఆ ఆర్గనైజేషన్కి ఎక్కడి నుంచి ఫండ్స్ అందుతున్నాయని డిస్కస్ చేయడానికే ఈ ప్రెస్ మీట్. సో లెట్స్ స్టిక్ టు దట్. ప్రజాదళం ఫస్ట్ లెవెల్ లీడర్స్ టీఏ, ఇంజనీర్ రమేష్, మూర్తి, ఇంకా వాళ్ళ మాస్టర్ మైండ్ పెరుమాల్, వీళ్ళని పట్టుకోవడమే మా టార్గెట్. డెడ్ ఆర్ అలైవ్. సార్, పెరుమాల్ ఫోటో కూడా సంపాదించలేకపోయాం, మరి అతను ఎలా పట్టుకుంటాం సార్? ఇందులో నవ్వటానికి ఏముంది? ఇన్నాళ్ళు ప్రజాదళానికి చెందిన వాళ్ళని మాత్రమే మేము క్రిమినల్స్గా ట్రీట్ చేసి అరెస్ట్ చేస్తూ వచ్చాం. ఇకపై వాళ్ళకి ఏ విషయంలోనైనా సహాయం చేసే వాళ్ళని, వాళ్ళ గురించిన ఇన్ఫర్మేషన్ని గవర్నమెంట్ దగ్గర దాస్తున్న వాళ్ళని, అండ్ ప్లీజ్ మేక్ ఎ స్పెషల్ నోట్ ఆఫ్ దిస్, వాళ్ళకి అనుకూలంగా రాస్తున్న వాళ్ళని టెర్రరిస్ట్ అండ్ డిస్ట్రక్టివ్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ తడా కింద అరెస్ట్ చేస్తాం. దిస్ ఆపరేషన్ ఈజ్ టు అరెస్ట్ పెరుమాల్. మీలో కొంతమంది అతన్ని గోస్ట్ అని రాస్తున్నారు. వీ హ్యావ్ డిసైడెడ్ టు కాల్ దిస్ ఆపరేషన్ గోస్ట్ హంట్.
అది పరం జ్యోతి అది పరం జ్యోతి పురుషను కరుణే అది పరం జ్యోతి. తమ్ముడు ఉమ్ముకోవాలి. ఊరు కొట్ట ఇంతకు ముందెప్పుడు నేను చూడలేదా? అవునన్నా, ఇప్పుడే మొదటిసారి రావడం. నా కొడుకుతో గొడవపడి నా కోడలు పుట్టింటికి వెళ్ళిపోయింది. తను తీసుకురావడానికి వెళ్తున్నాను. ఏమైందన్నా? నీతో చెప్పడానికి ఏముంది? నా కొడుకు కుర్రాళ్ళతో కలిసి తోటలో మోటార్ దొంగతనం చేశాడు. వాడిని ఎత్తుక్కుంటూ పోలీసు వాళ్ళు రోజు ఇంటికి వస్తుంటే ఆ అవమానం తట్టుకోలేక నా కోడల పిల్ల వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోయింది. ఏదో సర్ది చెప్పి తీసుకురావడానికే వాళ్ళు ఊరు వెళ్తున్నాను. ఈ మొగుడు పిల్లల మధ్య సవాళ్ళు వచ్చి ఉండొచ్చు. అందుకని నా మనవని చూడకుండా ఉండలేను కదా. వాడు నోరు తెచ్చి మొదటి బండి పక్కన ఆపు. అందరూ దిగండి, పోలీస్ చెకింగ్. అందరూ వెనక నుంచి దిగండి. ఏయ్, దిగరా. సారు సంచి ఏ, తీసుకెళ్ళనా? సంచికేం కాదు, అడిపెట్టి దిగు నువ్వు ముందు. ఆగండి ఆగండి. ఏ శరవణ, మీ ఎదురు వెళ్ళి చెక్ చేయండి. సరే సార్. ఎందుకు సార్ మమ్మల్ని కిందకి తెమ్మన్నారా? పోవాయా. దాచావా? ఏం లేదు సార్. ఏమా లేడీస్ అందరూ ఈ పక్కే రండి. బస్సులో రా, ఒక్కొక్కరికి రండి. తమ్ముడు ఎందుకు అందరినీ సోదా చేస్తున్నారు? తెలీదన్నా, ఇప్పటికే ఆలస్యమైంది అందరూ సార్. ఇటు వెళ్ళండి అమ్మా, వెళ్ళండి. సార్ ఒక 5 నిమిషాలు ఆగబోయా. రండి 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 రండి. తాసికాయ పోవాయా. అదిగా సార్, పోలీస్. సార్ ఏయ్, బండి బాగా చెక్ చేయి. సార్ మీరేనా నేను చెప్పేది? మాట్లాడుకొని నిలబడు. ఏయ్, ఇక్కడ తాళం వేసిన ట్రంక్ పెట్టి ఎవరిదయ్యా? అన్న నాదన్నా. రా లోపలికి వచ్చి అక్కడ ఎవడో ఒక్కడే కూర్చున్నాడు, వాడిని తిప్పండి. తెరువు. అట్టించాలయ్యా. రేయ్, పోలీసువా నువ్వు? అవునన్నా, తాసికా ఈ కంపెనీకి రిపోర్ట్ చేయడానికి వచ్చాను. సార్, మన కంపెనీకి వచ్చిన పోలీసే సార్ వీడు. నేను ఎక్కిన బస్సులోనే నాతో పాటు వచ్చినోడు చచ్చిపోయి ఉండడం చూసి ఆ ఊర్లో ఎవరికైనా ఎప్పుడైనా ఏదైనా జరగచ్చన్న భయం వేసింది నాకు. డ్యూటీలో జాయిన్ అవ్వడానికి వచ్చానన్నా. లోపల సార్ ఉంటారు, వెళ్ళి కలు. ఆ సమయంలో అది నీకు చెప్పి నిన్ను కూడా భయపెట్టడం ఎందుకని చక్కగా డ్యూటీలో జాయిన్ అయ్యానని ఉత్తరం రాశాను. వెళ్ళి ఓసీ సార్ని కలువు. వాడిని ప్రాణాలతో పట్టుకుంటే ఆ పేడు పదార్థాలు దేనికి తెచ్చాడో తెలిసేది. అట్లీస్ట్ వాడి చేతిలో ఉన్న ఆ మ్యాప్నైనా వాడు చింపేయడానికి ముందు తీసుకుని ఉంటే వాళ్ళ ప్లాన్ ఏంటో మనం తెలుసుకునేవాళ్ళం. మీ చేతుల్లో తుపాకీలు పెట్టి మేము ఇంకేం ఎదురు చూడగలం? పెట్టేవా? సార్ సార్, యాక్చువల్గా నేను వాడి కాలికే సరేం చేశాను, కానీ వాడు స్లిప్ అయి కింద పడ్డం వల్ల అన్నిటికీ ఒక ఎక్స్క్యూజ్. మరి ఇంకొకటి తప్పించుకుని పారిపోయాడు వాడు. వాడిని పట్టుకున్నాను సార్. వాడి ఫ్యామిలీలో అందరినీ తీసుకొచ్చాను. ఇంట్రాగేషన్ స్టార్ట్ చేశాను సార్. నా కంపెనీ డ్రైవర్ని హత్య చేసి వాళ్ళు పారిపోయారు. వాళ్ళని పట్టుకోవడానికి ఒక రైడ్ చేయమంటే దొరికిన వాడిని కూడా కాల్ చేశారు. సార్, కొత్త డ్రైవర్ సార్, పేరు కుమరేశన్. వేల్మురుగన్ ఇతను తీసుకెళ్లి రామస్వామి ఎస్ఐ దగ్గర బోర్డర్ చెక్ పోస్ట్కి కావాల్సిన సామాన్లు వీపించి అన్ని చెక్ పోస్ట్ రూట్లు చూపించి వచ్చాయి. డ్యూటీ రేపటి నుంచి మొదలు పెడతాడు. ఏయ్, ఇంతకుముందు అడవుల్లో కొండ ప్రాంతాల్లో బండి నడిపిన అనుభవం ఉందా నీకు? ఉందన్నా, కేరళలో యాలకులు లోడించడానికి వెళ్ళామని. ఏ రూట్లో? దేవారం, సాకులతూర్మెట్టు, రామకల్మెట్టు, ఆ రూట్లలో. అందుకే నేను ఈ కంపెనీకి డ్రైవర్గా రిక్రూట్ చేశారు. ఇదే అడవిలోకి వెళ్ళడానికి మొదటి చెక్ పోస్ట్. ఊళ్ళో ఏంటో విశేషాలు? అలాగేసిన కూతురు పెద్ద మనిషి అయింది సార్. అయితే మేనమావ తరపుని సార్ తెచ్చారు. సరే, నైట్ ఊళ్ళో ఎవరు ఉండకూడదు సార్. వాళ్ళ ఫంక్షన్ ఉదయం సార్. ఏయ్, మీరు ఇలా వీళ్ళని లోపల కుదులుతారు. నా పైన వాళ్ళందరూ నన్ను చావకొడతారు. వేరే ఊరు వాళ్ళు నైట్ ఉండిపోతే నేను రిమైండ్ చేస్తాను. ఆ తర్వాత నీ ఉద్యోగం ఊడుతుంది. ఈ మొదటి చెక్ పోస్ట్ నుంచి దారిలో ఉన్న 8 చెక్ పోస్టులకి డ్యూటీ చేసేది మీ ఈ కంపెనీ పోలీసులే. రోడ్డున్న ఆఖరి చెక్ పోస్ట్ ఇదే. ఆయన టర్న్ ఒకటి ఇవ్వండి. అటెన్షన్, స్లో అండ్ 1 2 3 1 2 3 1 సల్యూట్. అతనికి ఇవ్వ. పై అధికారులకు మర్యాద ఇవ్వడం నేర్చుకోండిరా. సరే సార్. అన్ని సమయాలు ఒకేలా ఉండవు. సార్, నాకు రావట్లేదు, మీరు వెళ్ళండి. ఇదేరా దారి, రా. అవునా? ఏమైందిరా? సార్, ఏం లేదు సార్, వస్తున్నా. జాగ్రత్త, రాళ్ళని పాచిపట్టున్నాయి. అలానే సార్. రా. ఇలాగే అడవిలో కొంత దూరం నడుచుకుంటూ వెళ్తే స్టేట్ బార్డర్లో ఒక చెక్ పోస్ట్ వస్తుంది. సార్, మీరు అబ్బాయిని తరిమి షూట్ చేయడం, వాడు చనిపోవడం ఇంకా నా కళ్ళ ముందే ఉంది సార్. మీరేమో అసలు ఏం జరగనట్టే మాట్లాడుతున్నారే. వాడిని చంపాలన్నది మా ఉద్దేశం కాదు. అలా అని వాడు చనిపోయాడని నేను బాధపడ్డాను.
నాతో కలిసి పనిచేసిన పోలీసులు చనిపోయినప్పుడు ఏడ్చి ఏడ్చి నా గుండె రాయి అయిపోయింది. ఓ 6 నెలలు నువ్వు ఇక్కడ పనిచేస్తే నీకు అలవాటు అవుద్దులే. కొంచెం దూరం నడిస్తే చెక్ పోస్ట్ వచ్చేస్తుందని చెప్పారు. ఇంకా వెళ్ళాలా? అవును రా. నాకన్నా ముందు డ్రైవర్గా పనిచేసిన వాళ్ళు ఈ కొండెక్కి దిగలకే పని వదిలేసి వెళ్ళిపోయారా సార్? లేదురా, వాళ్ళు పోయారు. ఏ కుమరేశా, సార్ వచ్చేస్తున్నా. దీని తర్వాత దిగడమే. రా, ఈజీగా దిగేయచ్చు. నేను కదా సార్ చెప్పాలి. చెప్పండి సార్, సంచి బరువుగా ఉంది, వచ్చి తీసుకెళ్ళు. వస్తున్నాను సార్. ఏంటి సార్ రోజు ఇంత దూరం వచ్చి వాళ్ళ డ్యూటీకి వచ్చేటప్పుడు వాళ్ళే తెచ్చుకుంటారు. అప్పుడప్పుడు నువ్వు తీసుకొచ్చి ఇవ్వాల్సి ఉంటాయి. నీళ్ళు లోపల ఉంటాయి వెళ్ళు. కుమరేశా, ఆ సంచిలో పిండి ఉంటుంది, చపాతీ కొంచెం పిండి కలిపెట్టు. అన్నా పిండి పిసుకోవడానికి నీళ్లు లేవన్నా. ఎవరు అనేది? చిన్న కుదురన్నా. అమ్మ నాన్న ఏం చేస్తుంటారు? నాన్న లేడన్నా, అమ్మ ఒక్కతే. తోడబుట్టిన వాళ్ళు ఎంతమంది? నేనొక్కనే అన్న. ఎవరిని? ఒకే కొడుకు పోయింది, ఇక్కడికి వచ్చి ఇరుక్కున్నావా? అదిగో ఆ దారి కనిపిస్తాను చూడు, అట్టెళ్ళు. అవునన్నా, ఇక్కడ ఎవరైనా హిందీ అధికారి పనిచేశాడా అన్న? ఎందుకు అలా అడుగుతున్నావు? ఏం లేదు, బట్టలంతా రంగులు పూసి హోలీ అన్నట్టుంది, అందుకని అడుగుతున్నా. రంగారా అది? రక్తంరా. పోయిన వారం చనిపోయిన వాడి ప్లేస్లోనే నేను రిక్రూట్ చేశారా. ఎస్ఐ సారు వీడు పోయాడు అన్నదానికి అర్థం నాకు అప్పుడు తెలిసిందమ్మా. నాకు కూడా అలాగే అయితే నిన్నెవరు చూసుకుంటారని నేను భయపడ్డానమ్మా. సార్, ఇక్కడ నుంచి వేరే చోటుకి బదిలీ అవ్వాలంటే ఏం చేయాలి సార్? రే, ఇప్పుడేగా డ్యూటీలో జాయిన్ అయ్యావు, అప్పుడే ట్రాన్స్ఫర్ కావాలా? వెళ్ళి పని చూసుకోరా. రే, ఏందిరా ఎన్ని చౌచౌలకు వస్తున్నా? 3 రోజులు కనుక వాటిని 1 రోజులో ఖాళీ చేస్తున్నా. ఏ శంకర్, చూసుకోవద్దా? సార్ 60 మంది సరిపోతుంది సార్. ఆ భోషాడం మాకు తెలుసు, చెప్పింది చెయ్యి. రే పెరుగుసామి, అన్నం మెత్తబడక ముందే గంజొంచాయి. 3 గంటలకు మించి అన్నం పెట్టక, సాంబార్ కొంచెమే పోయి. అలాగే సార్. ఈ అడవిలో బండి తోలడం ప్రమాదమే అయినా అందరికీ భోజనాలు తీసుకెళ్ళి ఇవ్వటం సంతోషంగా అనిపించిందమ్మా. 4 రోజులుగా ఊళ్ళో వాళ్ళు ఇచ్చినప్పుడే తిన్నాం, ఇక మీద టైంకి తినొచ్చు. ఈ రోజు నుంచి వేళకి కరెక్ట్గా భోజనం వచ్చేస్తుందన్నా. రే మహేష్, భోజనం వచ్చింది చూడరా. క్యారియర్లో ఊరగాయ ఉందన్నా. నమస్తే ఎడ్గా. ఏంటయ్యా ఈరోజు చౌచవేనా? అవును సార్, మూటలు వేర్చారు. 3 వారాలకి ఇదేనంట. 3 వారాలు అయిపోతే పర్వాలేదు, కానీ 3 నెలలుగా ఇదే పెట్టి చంపుతున్నాడు. నానమ్మా, నానమ్మా.
ఎక్కడున్నావు పాప? ఇక్కడే ఉన్నాను, ఇక్కడే ఉన్నాను. చెయ్యి పట్టుకో తల్లి. పట్టుకున్నాను, పట్టుకున్నాను. ఏమైందయ్యా? మిమ్మల్నేనయ్యా. ఏమైంది? ఎలుగుబంటి కొట్టిందయ్యా. ఆసుపత్రికి తీసుకుంటున్నా. ఇలా పోతే ఇప్పుడు ఆసుపత్రికి వెళ్ళేది. దించవా దించు. ఒక రండి రావయ్యా. క్యారేజ్ ఉంది. ఆగం ఆగం. ఇవ్వు ఇవ్వు. అవ్వ కేక్గా ధైర్యంగా ఉండండి. అవ్వని ఎక్కించండి. ఆసుపత్రికి వచ్చే వాళ్ళు కూడా ఎక్కండి. అమ్మ రామా రామా. అయ్యా కాళ్ళకి తగులుతుందేమో చూసుకొని తలపేయండి. అన్నా ఆ భోజనం క్యారెట్ ఇద్దరు తీసుకెళ్ళి వచ్చే చెక్ పోస్ట్ లో ఇచ్చేయండి అన్నా. మీ అమ్మ నాన్నలాగా నీ పెళ్లి చేయకుండా నేను పోతానేమో నేను భయంగా ఉంది. ముందు నయం చేసుకుంటా. నయం అవగానే నువ్వే నాకు సేతువులే. అన్నా భోజనం రెట్టబార దగ్గర దించాను. ఊళ్ళో వాళ్ళు తీసుకొస్తారు. కొంచెం శ్రమ అనుకోకుండా ఎదురెళ్ళి తీసుకోండి అన్నా. అవ్వ ఎలుగుబట్టి కొట్టింది. తీసుకెళ్ళి ఆసుపత్రిలో తెచ్చి వెంటనే వచ్చేస్తాను. ఓసీ సార్ వీళ్ళని ఇక్కడే దింపి నేను బేస్ క్యాంప్ రిపోర్ట్ చేయమన్నా. ఆసుపత్రిలో తెచ్చి ఇప్పుడే వచ్చా. ఏ కుమరేసా ఇది ఓసీ సార్ ఆర్డర్. ఆసుపత్రి వరకే అన్నా. పోతే పెద్ద గొడవ అవుతుంది. అర్థం చేసుకుంటాను. ఆయన గురించి నీకు తెలీదు. కుమరేసా ఆగో. అయ్యా డాక్టర్ అయ్యా, అయ్యా రండి. నానమ్మ నీకేం కాదులే నానమ్మ. డ్యూటీ చేయడం మొదలుపెట్టిన మొదటి రోజే ఒక మంచి పోలీస్ అవ్వడానికి అవకాశం దొరికిందని నేను సంతోషించానమ్మా. కానీ పోలీస్గా పనిచేయడం అంటే డ్యూటీ మాత్రమే చేయడం కాదని ఆ రోజే తెలుసుకున్నానమ్మా. సార్ ఎందుకు సార్ కొడుతున్నారు? పై అధికారి చెప్పింది చేయకుండా నీకు పేకే పనే ఉందిరా? సార్ అవ్వ ప్రాణాలతో పోరాడుతుంది. సమయానికి ఆసుపత్రికి తీసుకెళ్ళిపోతే చచ్చిపోయి ఉండేది సార్. పోలీసుల మీద కోపంతో ఈ ఊరోళ్ళు తినే తిండిలో విషయం పెట్టుంటే ఏం చేసేవాడివి? అలా ఏం కాలేదు కదా. సార్ మాట్లాడుతుంటే ఆయనకి ఎదురు మాట్లాడతావే ఏంట్రా? నువ్వు బాధ్యత తీసుకుంటావా? ఏంటి సార్? క్షమాపణ చెప్పరా. పనిష్మెంట్ డ్యూటీ వేయండి సార్. సార్ కొత్తగా పనులు చేరాడు. ఏదో ఆవేశంలో తెలియక చేశాడు. క్షమించండి సార్. నా కంపెనీలో పనిచేసే పోలీసు ఒకడు మొత్తం కంపెనీకి వినిపించేలా ఒక ఆర్డర్ మైక్లో చెప్పినా అది కాదని ఒక పనిచేసి వచ్చి నిలబడ్డాడు. వాడిని క్షమించి వెళ్ళి డ్యూటీ చేసుకొని చెప్తే నాకు జరిగిన అవమానానికి శిక్షణ అనుకుంటావా నువ్వు? తినేటప్పుడు కోపం ఎందుకు సార్? తినండి. నా కంపెనీలో ఉన్న ఆర్డర్ని గౌరవించకపోతే ఏమవుతుందో అందరికి అర్థమయ్యేలా చేస్తాను. About 10. Left, right, left, right, hyper down. Left, right, about 10. Left, right, left, right, left, right, left, right. Halt. Rifle down. Right jump position. Jump right. Jump about 10. Halt. Head up. మన కంపెనీ క్యాంప్ సైట్కి వచ్చిన 8 నెలల్లో ఇంతవరకు ఎవరూ చేయని విధంగా ఒక గ్రామం ఆడమనిషి ప్రాణాలని కొత్తగా జాయిన్ అయిన PC 1563 కాపాడాడు. ఒకసారి చప్పట్లు కొట్టండి. అది చేసినందుకు గాను అధికారి ఆజ్ఞ మీరినందుకు గాను పనిష్మెంట్ గా ఈ రోజు నుంచి ఈయన మన టాయిలెట్స్ అన్ని క్లీన్ చేస్తారు. దీనికి కూడా చప్పట్లు కొట్టొచ్చు. ఏంట్రా? చేస్తాను సార్. ఓసీ గారు వెళ్ళే లెట్రిన్ బాగా రుద్ది కడుగు. మరకలు పోయేలా శుభ్రంగా రుద్దు. అప్పుడే కదా సార్కి నీ మీద ఉన్న కోపం పోతుంది. ఆ మూలన మరకుంది చూడు, లోపల బాగా రుద్దు. ప్రజాదళం మూవ్మెంట్కి చెందిన 4-5 మాత్రం పేలుడు పదార్థాలతో ఎలక్ట్రానిక్ డివైజెస్తో అరెస్ట్ చేశారు. బట్ దే ఆర్ జస్ట్ మ్యూల్స్. సార్. చీఫ్ సెక్రటరీ ఈజ్ ఆస్కింగ్ ఫర్ రిజల్ట్స్. హర్మపురి సెలియమ్మన్ దుర్గం ఫారెస్ట్ రీజియన్లో పెరుమాళం టీఏ మూవ్మెంట్ ఉన్నట్టుగా వీ హ్యావ్ ఇన్ఫర్మేషన్. రాఘవేందర్ పెట్రోల్ ఇంక్రీజ్ చేయండి సార్. అనుమానాస్పదంగా ఎవరు కనిపించినా అరెస్ట్ చేయండి. పొద్దున్నుంచి సాయంకాలం వరకు చెక్ పోస్టులకి భోజనాలు ఇస్తాను. వారానికి 3 రోజులు టవర్ డ్యూటీ వేసి నిద్రపోనివ్వకుండా పని చేయించుకుంటున్నారమ్మా. కాసేపు నిద్రపోదామని ఆ రోజు రాత్రి అక్కడ బండి ఆపాను. అదే నన్ను ఇక్కడికి తెచ్చి నిలబెట్టింది.
ఎవరయ్యా అది? మిత్రమా పోలీస్, కంగారు పడకండి. మిత్రమా రమేష్, నీ ముఖం పోలీసులకు బాగా తెలుసు, వెనక్కి రండి. నాగరాజు మిత్రమా, మీరు మాత్రమే మాట్లాడండి. ఈ సమయంలో ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు? పైన సెలియమ్మన్ దుర్గం నుంచి. నిన్ను చూస్తే కొండెక్కే మనుషులా కనిపించట్లేదే. మాది వేరే ఊర్లేండి. సెల్లెలు పెళ్లి చూపులకు వచ్చారు. చివరి బస్సు పట్టుకోవడానికి కిందకి తీసుకుపోతున్నా. సరే ఎక్కండి, వెళ్ళేదారిలో 3 రోజుల దగ్గర దింపేస్తాం. వద్దయ్యా, మేము వెళ్తాం, మీరు వెళ్ళండి. ఎందుకు అట్లా పక్కు రోజులను కష్టపెడతారు? ఎక్కండి. పర్లేదయ్యా, మీకెందుకు అనవసరంగా ఇబ్బంది? నాకు వేరే పోలీసులు చూస్తేనే ఇబ్బంది. తమ్ముడు సర్వీసు కొత్త? అవునన్నా, మీకెలా తెలిసింది? ఇలా ఊరోళ్ళకి సాయం చేస్తున్నావు కదా, అందుకని. అన్నా, పోలీసుల్లో కూడా జనాలకు మంచి చేసే వాళ్ళు ఉన్నారన్నా. ఏందన్నా పొలమారిందా? మంచినీళ్ళేవునా? ఇక్కడే ఆపండి, మేము దిగుతాం. అవునయ్యా, ఈ నామపురాయకుండా దిగి కిందకి వెళ్ళిపోతాం. ఏమయ్యా, చినుకులు పడుతున్నాయి, అటువైపు వెళ్తే జారుతుంది కదా. పర్లేదయ్యా, చూసుకుని దాటి వెళ్తే ఫర్లాంగ్ దూరంలో మెయిన్ రోడ్ వస్తుంది, అటైపు వెళ్ళొచ్చుగా. దేనికి నడవలేని దారిలో తీసుకెళ్తున్నావు? పర్లేదయ్యా, మాకు ఇదంతా అలవాటు, నేను తీసుకుపోతాను. చూసుకొని జాగ్రత్తగా వెళ్ళండి. అట్టగేనయ్యా. రాష్ట్రంలోని 3 జిల్లాల్లో ప్రజాదళం తీవ్రవాదులు పొంచి ఉన్నట్టుగాను, ఈ జిల్లాల్లో తీవ్రవాదులు పెద్ద ఎత్తున దాడి చేసే సన్నాహాల్లో ఉన్నట్టుగాను నిఘా వర్గాలను ఊటంకిస్తూ పోలీసు విభాగం హెచ్చరించింది. దీంతో రే కుమరేశన్ అన్న, నేను కలవాలని మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఒక అమ్మాయి గేట్ దగ్గర నిలబడి ఉంది. నన్ను కలవడానికి? ఎవరన్నా? అవ్వని హాస్పిటల్లో చేర్పించావు కదా, ఆవిడ మనవరాలని చెప్పింది. అవ్వ హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చిందంట, నేను నేరుగా కలిసి మాట్లాడాలంట. సరేనా? రామయ్యట్రా, దీన్ని తీసుకెళ్ళి పెద్దానికి ఇవ్వు. అయ్యా నమస్కారం అయ్యా, చాలా సంతోషం అయ్యా. సినిమాలో వచ్చినట్టు సరైన సమయానికి వచ్చారు. ఇదిగో ఇది తీసుకెళ్ళి. అలాగే రా తమ్ముడు, ఇలా కూర్చో. రండి బాబు. నమస్తే అవ్వ, ఎలా ఉన్నావు? మీ దయ వల్ల బాగానే ఉన్నానయ్యా. ఏంటవ్వా, ఏదైనా విశేషమా? అవును, పాపకి నిశ్చితార్థం. అత్త, అయ్యగారి చేత్తో అవును, మీరే మాలివ్వండి. అయ్యో నేనా? పెద్దవాళ్ళు ఉండగా నేనెందుకు? ఈ విశేషమే మీ వల్ల జరుగుతుంది. మీరు సమయానికి ఆసుపత్రిలో చేర్పించడం వల్లే నేను బతికి బయటపడ్డా. అప్పుడు అడిగినందుకే పాప ఒప్పుకుంది. అందుకని మాల మీ చేత్తో ఇవ్వడమే పద్ధతి అయ్యా. వచ్చేవారం నోము పూర్తి అవగానే ముహూర్తం తేదీ పెట్టేస్తాం. ఏంటి పాప, పెళ్ళికి తేదీ అనుకున్నారా? అదొక్కటే తక్కువైంది. పోండి. ఏమైంది? నానమ్మ నొప్పించి ఆసుపత్రికి తీసుకెళ్ళటానికి నేను సరే అని చెప్పాను. ఇది చెప్పగానే 3 పెట్టి వాళ్ళని రమ్మంది. అక్కడికి వెళ్ళి టీ తాగు, నేను డబ్బులు ఇస్తానులే. అయితే ఇంకేం చేసుకోవచ్చుగా. నేను మనవాడు వెళ్ళిపోతే నానమ్మని ఎవరు చూసుకుంటారు? అన్న మరి ఎక్కువ చెప్తున్నా. ఒక్క నిమిషం, మీతో ఒకసారి మాట్లాడాలి. ఆయాల ముసల్దాన్ని ఆసుపత్రిలో చేర్చడానికి వచ్చి మీకేదో వర్క్షాప్లో 6 వేసారట కదా. ఎవరు చెప్పారు? అలాంటిదేం లేదే. మీ వర్క్షాప్లో అందరికీ వంట చేసి పెడతాడు కదా పెరియస్వామి, ఆయన మా ఊరి పిల్లనే పెళ్లి చేసుకున్నాడు. ఆ అక్కే చెప్పింది. మాకు సాయం చేయబోయి మీకు కష్టం వచ్చింది. ఇందులో కష్టం ఏముంది? నేను కష్టపడుతున్నానా లేదా నీలో నువ్వే ఆలోచిస్తూ కూర్చోకుండా అవ్వ చెప్పినట్టు మీ చుట్టాల అబ్బాయిని పెళ్లి చేసుకుంటూ సంతోషంగా ఉండు. ఎవరిని సొంతాలని చెప్పుకోవాలో తెలియటం లేదు. చిన్నప్పటి నుంచి నన్ను పెంచడానికి చాలా ఖర్చు పెట్టారట. అది చెప్పే మనం అటానికి సార్ అడుగుతున్నారు. రక్త సంబంధం ఉందని వాళ్ళని చుట్టాలని చెప్పుకోవాలా, లేదా మొక్కు మొహం తెలియని ఒకరు మాకు సాయం చేసి కష్టపడుతున్నారు. ఇందులో నాకు ఎలాంటి కష్టం లేదు. ఆ కష్టం గురించి ఒక్క మాట కూడా చెప్పకుండా పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండమంటున్నారు. ఆయన్ని చుట్టూ అని చెప్పాలా నాకే తెలియట్లేదు. ఒకటి మాత్రం చెప్పగలను, ఆ యాల మీరు నాకు సాయం చేయకపోయి ఉంటే నాకంటూ ఎవరూ లేకుండా పోయేదాన్ని. ఈ రోజు కూడా టవర్ డ్యూటీ వేశారా కుమరేశా? అన్నా, నైట్ నీకు నాకు టవర్ డ్యూటీ వేశారు. నాకు రాదన్నా, నేను నిన్నే నైట్ డ్యూటీ చేశా. లోపలికి వెళ్ళి చార్ట్ చూసుకో. నేను ఎస్ఐతో మాట్లాడతా. ఏంట్రా సార్, 3 రోజులు టవర్ డ్యూటీ చేశా. ఈ రోజు తెలియకుండా నా పేరు రాశారు. తెలిసే పెట్టాను. మళ్ళీ ఓసి చెప్పే వరకు నీకు టవర్ డ్యూటీ వేయమన్నారు. సార్, డైలీ టవర్ డ్యూటీ చేస్తున్నాను. నాకేమైనా ముఖ్యమైన పని ఇవ్వండి సార్. పోలీస్ అంటేనే ముఖ్యమైన పనిరా. ఇప్పుడు నువ్వు టైంకి అన్నం ఇవ్వకపోతే అక్కడ ఉన్నాడు సరిగ్గా పనిచేయగలరా? నేను బాగా ఫైట్ చేస్తాను సార్. అవకాశం ఇచ్చారంటే ఆ ప్రజాదళాన్ని పట్టుకోవడానికి నేను సాయపడతాను సార్. నేను మన కంపెనీకి ఇష్టపడి వచ్చిందే దానికోసం సార్. ఇక్కడ ఉన్నోళ్ళందరూ పనికిమాలినోళ్ళు, నువ్వు మాత్రం గొప్ప పనోడు అనుకుంటున్నావా? ముందు నీ పని నువ్వు సరిగ్గా చేయటం నేర్చుకోరా. ఓ అలాగే సార్. కుమరేశా సార్, నీకు ఆయన గురించి తెలియదురా. నువ్వు క్షమాపణ చెప్తావని చూస్తున్నాడు. వెళ్ళి చెప్పేరా. ఆ సమయంలో అవ్వకి తెలుసురా, హాస్పిటల్లో చేర్పించి కాపాడావు కదా. క్షమాపణ చెప్తే చచ్చిపోతావా? అది కాదు సార్, మనం తప్పు చేసినప్పుడు మాత్రమే. 5 కాదురా, 50 రోజులైనా నీకు టవర్ డ్యూటీయే. నువ్వు పోలీస్గా పనికిరావురా. ఓ సార్, రేపు ఆయన పిలుస్తాడు. అయ్యా నేను చేసింది తప్పే అంటే వదిలేస్తాడు, లేదంటే నీ కథ ముగిసినట్టే. అన్నా, ఓసి సార్ పిలుస్తున్నారు. వస్తున్నానా?
నడుచుకుంటూ వెళ్తే పనిష్మెంట్ ఇస్తారు, పరిగెత్తా. సరేనా? ఇప్పుడు తెలిసిందా పై అధికారి ఆజ్ఞ జవదాటం తప్పని? తప్పే సార్, కానీ ఆ పరిస్థితుల్లో తప్పుగా సార్. జనాలను కాపాడే కదా సార్ పోలీసులు ఉద్యోగం. ఎలా సార్ తప్పు అవుతుంది? దానికి ఎందుకు సార్ క్షమాపణ చెప్పాలి? ఏంట్రా నవ్వులు? దీని డ్యూటీకి వెళ్ళండి. మా చౌచౌకి కోపం వచ్చింది రోయ్. నమస్తే సార్. ఎలా ఉంటే ఏంట్రా, మనం ఎవరు చేయలేంది ఒక రిక్రూట్ పీసీ చేస్తున్నాడు. వాడు మగాడ్రా. వాడిని మునగ చెట్టు ఎక్కించమాకండి, చూడడానికి మనకు బాగానే ఉంటుంది. అధికారి ఆజ్ఞను ధిక్కరించినందుకు మేము సార్ ఈసారికి వార్నింగ్ ఇచ్చి వదిలేద్దాం సార్. యతవా, నిన్నెవరు అడిగారా? 24 అవర్స్లో రిప్లై ఇవ్వాలి. సెల్యూట్. అన్నట్టు రామస్వామి సార్, ఈరోజు నాకేంటి నత్తలు చేయమన్నాను సార్. సార్ ఏదైనా సమస్య అవుతుందా? రిప్లైని చందాన్ని రాయమని చెప్తాను, ఏం కాదులే. నువ్వు డబ్బులు తీసుకుని ఊరు జనాన్ని బండిలో తీసుకెళ్లి హాస్పిటల్లో చేర్చావని మేమో ఇచ్చారు. నేనెప్పుడు డబ్బులు తీసుకున్నాను సార్? అది తెలిసిన విషయమేగా, మరి ఏం రాద్దామంట? పోలీసు వాళ్ళం కష్టంలో ఉన్న జనాలకి సాయం చేయడానికే కదా సార్ ఉన్నాం. మంచి పని చేసినందుకు ఏమేమో ఇవ్వడం తప్పు కదా సార్. అలాగే రాసేద్దామా? అలా వద్దు సార్. నేను చెప్పేది మీకు వాళ్ళకి అర్థమయ్యేలా ఎలా రాయాలో అలా రాయండి సార్. మీకు తెలియదు ఏముంది సార్. పోరా బుద్ధి లేనోడా, నేను తప్పు చేశాను, నన్ను క్షమించండి సార్ అని రాశాను. ఇదిగో ఇందులో సంతకం పెట్టు. సార్ సంతకం పెట్టరా, నీ మంచిగా చెప్తున్నా. ఉద్యోగాన్ని కాపాడుకో. ముఖ్యమైన చోటు నుంచి చాలామంది నీ గురించి అడుగుతున్నారా. నీలాంటి మనస్సాక్షి ఉన్నోళ్ళు ఇక్కడ ఉండడం మంచిదే అని చెప్తున్నారు. నేను ఓసీ సార్ రూమ్కి వెళ్తున్నాను, నువ్వు 10 నిమిషాల తర్వాత అక్కడికి రా. ఆ లెటర్ తీసుకెళ్ళి ఇచ్చుంటే ఓసీ నన్ను క్షమించేవాడమ్మా. నేను మిగిలిన పోలీసులాగే క్యాంపులో సాధారణంగా పనిచేసుకుంటుండేవాడిని. కానీ ఒప్పని తెలిసిన విషయాన్ని పని కోసం తప్పని ఒప్పుకుంటే నన్ను నేను క్షమించుకునేవాడిని కాదమ్మా. కుర్రాళ్ళకి ఏ ప్రాబ్లం లేదయ్యా. మీరు మాట నెలకి మెస్కి 75 రూపాయలు కట్టాలి అంటే కట్టేస్తారు. ఆ అముదనే ఎక్కిస్తున్నాడు. ఇచ్చే 50కి అన్నం సరిగ్గా పెట్టట్లేదు, దానికి ఎందుకు 75 రూపాయలు అంటున్నాడు. మీ గురించే కుర్రాళ్ళకి తప్పుగా చెప్తున్నాడయ్యా. వీడిని చూస్తేనే ఇరిటేటింగ్గా ఉందయ్యా. సార్ మీరంతా ఆలోచించుకోండి, వాడు కుర్రాడు. ఈ కంపెనీ ఓసినయ్యా నేను. వాడు నా కంపెనీలో చివరి పీసీ. ఒక పనిష్మెంట్ ఇస్తే చేసేస్తున్నాడు, తర్వాత పనిష్మెంట్ ఇస్తే అది చేసేస్తున్నాడు. మెమో ఇస్తే రిప్లై ఇవ్వడేంటి? అసలు ఏమనుకున్నాడే వాడు? వాడి స్థానంలో నువ్వుంటే ఏం చేసేవాడివి? సార్ అది చెప్పవయ్యా, ఆ స్థానంలో నువ్వుంటే ఏం చేసేవాడివి? క్షమాపణ చెప్పేవాడివిగా. అవును సార్, క్షమించమని కాళ్ళు పట్టుకుంటాను. మరి ఆడు చెప్పడే? కొత్త కుర్రాడు సార్, మీ మీద భయంతో చెప్పడం లేదు. నేను చెప్పిస్తాను సార్, 3 రోజుల్లో మీకు క్షమాపణ చెప్తాడు. ఏంటి లేట్ అయింది? సార్ ఇప్పుడే సార్ డ్యూటీ దిగింది. లేట్ అవుతుంటే ఓ మాట చెప్పచ్చు కదా. అన్నం తీసి పక్కన పెట్టేవాడిగా. సార్ అన్నం లేదా సార్? అయిపోయింది, మొత్తం అన్ని కడిగి పెట్టేశారు కదా. వెళ్ళే టవర్ డ్యూటీ చూడు. రే కుమరేసా లేరా, 2 గంటలకు ఒకసారి డ్యూటీ మారవా? నిన్నొకటి లేపాలా? పోరా, వాడు అక్కడ అరుస్తున్నాడు చూడు. ఏంటి సంతకెళ్తున్నారా? అవునండి. అవ్వెలా ఉంది? నానమ్మ బాధలో ఉంది.
నువ్వు పెళ్ళొద్దన్నావని బాధపడుతుందా? సారిచ్చి పెళ్లి చేసుకోనని నేను చెప్పేసరికి అదే రోజు ఆ అబ్బాయికి ఇంకో అమ్మాయితో పెళ్లి చేయబోతున్నారట. ముసలిదే బాధపడుతుంది, కానీ నేను సంతోషంగానే ఉన్నాను. దీన్ని కట్ట కిందకి దింపుతారా? ఏమైంది మీకు? ఏం కాలేదే. సరిగ్గా తిండి తినరా మీరు? అందరికీ సమస్యలు ఉంటూనే ఉంటాయి, అందుకని కడుపు మార్చుకోకండి. తీసుకోండి, తినండి. నా క్యాంపులో ఉంది. ఆ క్యాంప్లో రోజు సౌసవేగా తినేది. ఈ పూటకి ఇంటన్నం తినండి, బాగుంటుంది. దీన్ని ఎవరు ఎత్తి పెడతారు? సరే నేను పోయేస్తా. సరే. అలా చూస్తూ నిలబడ్డారేటి? కూర్చొని తినండి. బాగుంటే చెప్పండి, రోజు నేనే మీకు వండి తెస్తాను. కుమరేసా, అక్కడేంటి దిక్కులు చూస్తావు? వెళ్ళి చౌచౌ రేట్ ఎంత కనుక్కో. ఇది ఎంతన్నా? తమ్ముడు చౌచౌ మూటలు మూటలు ఉన్నాయి. ఇంకా ఎంతకాలం అవి తింటూ ఉంటాం? కొంచెం బీట్రూట్లు, ఆ బంగాళదుంపలు వేయండి. డజన్ 3 రూపాయలు. తగ్గదు. 3 రూపాయలు అంటున్నాడు. లేదమ్మా, రాదు. పోలీసు వాళ్ళు వచ్చారు, మీరు వెళ్ళండి. ఆ చౌచౌ మొత్తం ఇచ్చే సంచుందా? ఉందండి, మొత్తం మీ వల్లే సౌసౌకి మంచి వ్యాపారం, ఎవరికి నట్టం లేదు. నా వంట తిన్నారుగా, ఎలా ఉందో చెప్పరా? భోజనం చాలా బాగుంది. అడిగితే కానీ చెప్పరా? అది టిఫిన్ ఇచ్చినప్పుడు చెప్దాం అనుకున్నా. సరే అన్నా, 3 పావులు ఇస్తే ఆ పచ్చగా రాదమ్మా, కుదరదు. 5 సీపురు గట్లంత చెప్తున్నావు. కుదరదమ్మా. సరే వదిలే అన్నా, మేము వేరే చోట కొనుక్కుంటాం. ఉన్నది ఒక్క కొట్టేనమ్మా, జిల్లా మొత్తం వెతికినా నీకు వేరే కొట్టు దొరకదు. ఆ లే గాజులు అడిగారన్నా? ఇదిగో ఈ గాజులే. ఎంతనా? 3 రూపాయలు. పాపా పాపా టిఫిని. పాపా వెళ్ళిపోతున్నా బట్టే పోలీసు అతను పిలుస్తున్నాడు. మనతో ఎందుకక్క పోలీసులు మాట్లాడతారు? ఏంది మీరు అందరి ముందు వచ్చి నాతో మాట్లాడతారు? మా ఊర్లో పోలీసు వాళ్ళతో మాట్లాడితే అసహ్యంగా చూస్తారు. సరే సరే, కోప్పడుకో, నాకు తెలియదుగా. ఏం లేదు, నీ టిఫిన్ ఇద్దామని పిలిచా. అదే భోజనం బాగుంది. నేను వంట చేస్తే బాగుంటుందని నాకు తెలుసు, ఇదేం కొత్త కాదు. లోపల కొత్తది ఒకటి ఉంది, నీకు నచ్చుద్ది. చూస్తాను. ఆయన వాళ్ళ అమ్మని తీసుకొచ్చి మాట్లాడుతా అన్నాడు. ఎంత మంచోడైనా ఆడు పోలీసోడేగా. రేపు మీ సిన్నానెవరో అతనికి తెలిస్తే ఇలాగే ఉంటాడని చెప్పగలవా? అడవిలో ఉన్నోళ్ళతో మాట్లాడితేనే ఊళ్ళో వాళ్ళని వర్క్ షాప్ కి తీసుకెళ్లి చంపేస్తున్నారు. మన ఊళ్ళో ఉండకుండా మీ అమ్మ ఊళ్ళో ఎందుకుంటున్నావు? మీ సిన్నానికి మనకి ఉన్న సంబంధం ఎవరికి తెలియకూడదనేగా. ఇప్పుడు నువ్వు పోలీసోడిని కట్టుకుని వాడు మనం ఎవరనేది కనిపెట్టేస్తే, ఈ ఊరోళ్ళకి మనం ఎవరని తెలిసిపోతే మనం ఇక్కడ కూడా ఉండలేం పాప. సార్ నమస్కారం సార్, ఈ కంపెనీ రిసీవ్ చేసుకుంటున్నా. అనుమానాస్పదంగా ఇక్కడ 3 తుపాకీలు పట్టుకుని తిరుగుతున్నారు. వాళ్ళని పట్టుకుని చెక్ పోస్ట్ లో కూర్చోబెట్టాం. ఓసీసారికి ఇన్ఫార్మ్ చేయండి. ఓవర్. సార్ రిసీవ్ చేసుకున్నాను సార్. ఎస్పీ ఆఫీస్కి ఇన్ఫార్మ్ చేశానని చెప్పండి. మనం కస్టడీలోకి తీసుకున్న వాళ్ళని ఎస్పీ గారు ఎక్కడికి తీసుకురమ్మంటే అక్కడికి తీసుకెళ్దాం. నువ్వు దిగి క్యాంప్లో పనిచేసుకో. నువ్వురా బండితి. మర్యాదగా అందరూ బండిలోంచి దిగండి. తుపాకీ పడేరా కింద. వాళ్ళ తుపాకీలన్నీ తీసుకోండి. తుపాకీలు కింద పడేయండి. చెప్తున్నాను కదా, తుపాకీలు కింద పడేయండి. మీరు ఎంతమంది బలగంతో వచ్చినా సరే, అందరూ దిగండి. రక్షణ పేరుతో ఇక్కడ నివసిస్తున్న ప్రజల భూమిని ఆక్రమించాలనుకున్నా మీ ప్రభుత్వం ఇక్కడున్న వనరులను ఆ మైనింగ్ కంపెనీకి దారాదత్తం చేయడానికి మేము అనుమతించాం. మిత్రమా, మీరు వెళ్ళండి. అయ్యో రఘు రఘు, నేను చూసుకుంటాను. కాల్చి పారిపోతున్నారు కదా, వాళ్ళని పట్టుకో. పో. అందరూ కలిసి రాకండి, ఒక్కొక్కరుగా విడిపోండి. పైన కాలుస్తున్నట్టున్నారు. చాలా కొళ్ళే ఉన్నారు. త్వరగా వెళ్ళండి, త్వరగా త్వరగా త్వరగా. పైనుంచి కాలుస్తున్నారు.
రక్తం పోతుంది. మామ, మామ, అలా మాట్లాడు మామ. నీకేం కాదు. నేనున్నాను మామ. ధైర్యంగా ఉండు. అయ్యో, నేను అడ్డుగా ఉంటాను నేనున్నాను మామ. నీకేం కాదు. అప్పుడు నేను చూడలేనా? నువ్వు ఇంటికి వెళ్తావు మామ. నువ్వు పాప ఎత్తుకుంటావురా. నీకేమి కాదురా. సార్ హార్ట్ బీట్ తగ్గిపోతాను సార్. ఏం చేయాలో తెలియడం లేదు మామ. ఆల్ ఇండియా రేడియో జాతీయ వార్తలు చదువుతున్నది విజయ. అరవపురి అటవీ ప్రాంతంలో 3 తీవ్రవాదులను సందేహించి పోలీసులు విచారణ నిమిత్తము తీసుకువెళ్తున్నప్పుడు ప్రజాదళానికి చెందిన వారు దారికి అడ్డుపడి ఎదురుదాడి చేసి తీవ్రవాదులతో తప్పించుకున్నారు. పోలీసులకి తీవ్రవాదులకి మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఒక పోలీసుని కాల్చి చంపేశారు. ఈ సంఘటనతో తప్పించుకుని పారిపోయిన తీవ్రవాదులను పట్టుకునేందుకు చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లోనూ అటవీ ప్రాంతంలోనూ పోలీసులు వేట మొదలుపెట్టారు. ఇంట్లో చూడు, అటలు చూడు, చూడు చూడు ఎక్కడ ఉంటారో. ఆ చెట్టు చాడం చూడు. సార్ ఈ ఇంట్లో కూడా ఎవరు లేరు సార్. 10 ఇళ్ళున్నాయి, ఒక్క ఇంట్లో కూడా ఎవరు లేరా? ఎక్కడికి వెళ్తారయ్యా? ఎక్కడ ఉంటారు? సరిగ్గా వెతకండి. మీ ఇద్దరు అడవిలో వెతకండి. వెళ్ళండి, బాగా లోపలికి వెళ్ళి చూడండి అయ్యా. సప్పుడు సేమాకమ్మా. అమ్మా, వాళ్ళు పోయే వరకు కాస్త సప్పుడు సేమాక. సార్ ఇక్కడ ఎవరా నీకు షూట్ చేయడానికి ఆర్డర్ ఇచ్చింది? చిన్నపిల్లరా, దాన్ని ఎందుకు కలిచావు? చిన్నపిల్ల అయితే ఎందుకు తక్కువలే? అంతా ఆ గ్రూపే. అదే గ్రూప్ అని నీకు తెలుసా? ఎందుకే అరుస్తున్నారు? ఈ అమ్మాయి బదులు వాళ్ళు ఎవరినో వచ్చి తుపాకులతో కలిస్తే మన వాళ్ళు చనిపోతే ఎవరు సమాధానం చెప్పేది? మనందరి ప్రాణాలు కాపాడడానికి ఎలా చేశాడు? ఇన్నేళ్ల సర్వీస్ లో తీవ్రవాదులు ఎవరో తెలియదా నీకు? ఇలాంటి పిచ్చి పనులు చేయదని ఎన్నిసార్లు చెప్పాను? ఏంట్రో ఓవర్గా మాట్లాడుతున్నావు? వాడు డ్యూటీ వాడు చేశాడు. మూసుకో. అయితే మీరే పై అధికారికి సమాధానం చెప్పు. ఎందుకు సమాధానం చెప్పాలి? నన్ను అడిగితే వాడే కాల్చాడని రాసేస్తాను. వేల్మురుగన్, ఏం ప్రాబ్లం రాకుండా కేసు రాసి ముగించాయి సార్. 303తో షూట్ చేశాడు. సమస్య రాకుండా ఏదో ట్రాయి. ఏమని రాయమంటారు సార్? ఏను తొక్కిందనో, అడవి గేదె తుమ్మిందనో ఏదో ట్రాయి. నా ఉద్యోగం పోతుంది సార్. నేను రాయలేను సార్. ఆ రోజు నువ్వు షూట్ చేసి కేసు మార్చి రాసావుగా. సార్ వాడు అక్యూజ్డ్ సార్. రావే ముండా, మాకే సాప పెడుతున్నావా? సార్ నేను విచారిస్తా ముగ్గురు ఎక్కడ ఉన్నారో తెలుస్తుంది. రావే సార్, లోకల్ పోలీసుల్ని నమ్మద్దు. బాడీని ఇక్కడే వదిలితే ఊళ్ళో వాళ్ళతో సమస్య అవుద్ది. మీరు బయలుదేరండి, మేము తగలబెట్టొస్తాం. రే కుమరేసా, మెస్కెళ్ళి 2 చక్కెర బస్తాలు తీసుకురా. ఆ రోజు ఆమె శాపనార్థాలు పెడుతూ ఏడవటం నాకు ఈ రోజు వరకు వినిపిస్తూనే ఉందమ్మా. ఆమె తన బిడ్డ భవిష్యత్తు కోసం కన్న కలలన్నీ పొగలా గాల్లో కలిసిపోయాయమ్మా. వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు ఆపరేషన్ గోస్ట్ హంట్? అరవపురి డిస్ట్రిక్ట్ సెలియమ్మ దుర్గం విలేజ్ కి ప్రజాదళాన్ని పట్టుకోవడానికి మనం పంపిన స్పెషల్ టీం రైడ్కి వెళ్ళింది సార్. అక్కడ జరిగిన ఫైరింగ్ లో ఒక సివిలియన్ డెత్ అయింది సార్. ఒక టీనేజ్ షెడ్యూల్ క్యాస్ట్ గర్ల్ ఆ బాడీని ఈ కంపెనీ ఓసి ఇంకా ఆఫీసర్స్ కలిసి తగలపెట్టినట్టు చెప్తున్నారు. పబ్లిక్ ఆఫీసర్స్ ని అరెస్ట్ చేయమని పోరాటం చేస్తున్నారు సార్. మన నటరాజన్ సార్ రిలేటివ్ సార్ ఆ ఓసి. ఏ యాక్షన్ తీసుకున్నారు సార్? పోలీస్ ఎంక్వైరీ ఇనిషియేట్ చేశాను సార్. నో 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 మీ రిలేటివ్, మీ డిపార్ట్మెంట్ మీరే ఇన్వెస్టిగేట్ చేస్తే ఎవరైనా నమ్ముతారా? సి ఇట్ హ్యాస్ టు బీ అ ప్రాపర్ 145 PSO. ఇనిషియేట్ అ వెరీ ట్రాన్స్పరెంట్ RDO ఎంక్వైరీ. ఉద్యమం చేయడానికి అనుమతి అడుగుతున్నారు సార్. ఎవరు? అపోజిషన్ పార్టీ. ఎక్కడ? ప్రతి డిస్ట్రిక్ట్ క్యాపిటల్లోనూ పర్మిషన్ అడిగారు సార్. లెట్ మీ చెక్ విత్ ద సూపర్ బాస్. ఆయనదే ఉంది. ప్రొటెస్ట్ చేసుకొని ఇవ్వండి అని చెప్తారు. మనకేగా ఆ తర్వాత టెన్షన్. క్యాపిటల్స్లో మాత్రం వద్దని రికమెండ్ చేయండి సార్. ఇక్కడ అల్లర్లు చేయాలని వాళ్ళు ప్లాన్ చేసినట్టు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ సార్. ఆపోజిషన్ పార్టీస్ ప్రొటెస్ట్ చేస్తే ప్రాబ్లం ఉంటుంది, కానీ బాధితులకి వాళ్ళ తరపున మాట్లాడడానికి ఎవరో ఉన్నారని ఓదార్పుగా ఉంటుందిగా. వాళ్ళకి ఆ ఓదార్పు దక్కే అవకాశాన్ని మనం అడ్డుకుంటే వాళ్ళు ఇరిటేట్ అవుతారు. ప్రభుత్వం మీద ఒక రెసెంట్మెంట్ బిల్డ్ అవుతుంది. మెల్లమెల్లగా దే విల్ స్టార్ట్ గ్రావిటేటింగ్ టువర్డ్స్ దీస్ టెర్రర్ అవుట్ఫిట్స్ లైక్ ప్రజాదళం. మనమే వాళ్ళకి మనుషుల్ని చేర్పించినట్టు అవుతుంది. వీ హ్యావ్ మేడ్ నో సిగ్నిఫికెంట్ ప్రోగ్రెస్ ఇన్ దిస్ కేస్. ఇన్ఫ్యాక్ట్ మనకి ఆ పెరుమాళ్ మొహం కూడా ఎలా ఉంటుందో తెలీదు. బాస్ మనకిచ్చిన డెడ్ లైన్ అయిపోవచ్చింది. ఆ మైనింగ్ కంపెనీ ఇక్కడికి రావాలంటే మనం పెరుమాల్ని పట్టుకోవాలి, లేదంటే దే విల్ స్టాప్ దేర్ ఫండింగ్. నౌ వాట్ ఈస్ ద ఇష్యూ ఇస్ దాట్ 2 నెలల్లో ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు మేక్ ఎనీ ప్రోగ్రెస్ దే విల్ లీవ్ ఫర్ షూ. వాట్ ఎవర్ హ్యాపన్స్ ఇట్ షుడ్ హ్యాపన్ బిట్వీన్ ద రూలింగ్ పార్టీ అండ్ ది అపోజిషన్ విత్ ఇన్ ద ambit of the
కాన్స్టిట్యూషన్. అందువల్ల ప్రతిపక్షాలు ఇలా ప్రొటెస్ట్ చేయడానికి అలో చేయడం మనకే మంచిది. అట్ ద సేమ్ టైం అపోజిషన్ పార్టీ చేసేది కరెక్ట్ అని పబ్లిక్ పూర్తిగా నమ్మినా కూడా మనకి ప్రాబ్లమే. సో టు స్ట్రైక్ అ బ్యాలెన్స్, ఇలాంటి యాంటీ టెర్రర్ ఆపరేషన్ సక్సెస్ఫుల్గా బెంగాల్లో, ఆంధ్రప్రదేశ్లో చేసిన సునీల్ మెనన్ని ఆపరేషన్ గోస్ట్ హంట్కి హెడ్గా అపాయింట్ చేస్తున్నా. సునీల్ ఇస్ అ చార్మింగ్ ఆఫీసర్. ఆయనకి ప్రెస్ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసు. అండ్ హీ క్యాన్ గెట్ రూత్లెస్ వెన్ హీ వాంట్స్ టు. ఈ 2 లక్షణాలు ఉంటే ప్రెస్కి రాయడానికి మంచి కథనాలు దొరుకుతాయి. డ్యూటీ పార్టీస్ అటెన్షన్. సార్ 32 ప్రెసెంట్, 5 ఆఫీసర్స్, 55 ఆన్ గార్డ్ డ్యూటీ, 15 అబ్సెంట్ సార్. ఓకే సార్, రైస్ మిల్లులో 100 కిలోల బియ్యం తీసుకున్నారు. అడిగితే చుట్టాలు వస్తున్నారు, విందు భోజనం అన్నారు. ఎంక్వైరీ చేస్తే చుట్టాలు ఎవరు లేరని తెలిసింది. బస్సులో పాంప్లెట్స్ పంచుతున్నాడు. వాళ్ళ ఫ్యామిలీలో అందరినీ తీసుకొచ్చాం సార్. పైన విచారిస్తున్నాం. వీడికి పెరుమాళ్ వేరే బోర్డ్స్ తెలిసే ఛాన్స్ ఉంది సార్. ఈ ఆడవాళ్ళని విచారిస్తే వాడంతా వాడే ఒప్పుకుంటాడు. వీళ్ళకి తినడానికి తాగడానికి ఏమైనా ఇచ్చారా? సార్ బయటకు వదిలితేనే తింటారంట. ఏమ్మా, వీళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పి మీరు వెళ్ళిపోవచ్చుగా. ఏం జరిగిందో చెప్పమ్మా. ఆఫీసర్ సార్, వాళ్ళందరికీ డ్రెస్లు ఇచ్చి వేసుకోమని చెప్పండి. ఓకే సార్. సార్ వీళ్ళని ఎలా కూర్చోబెడితేనే కొంచెమైనా కోఆపరేట్ చేస్తారు. డ్రెస్ ఇస్తే ఒక్క మాట కూడా మాట్లాడించలేం సార్. మీ ప్రమోషన్స్కి పవర్ని మిస్యూజ్ చేయకండి. డూ యాజ్ ఐ సే. సార్, వాళ్ళ అవసరానికి బయటికి వెళ్ళాలని అడిగినా ఉన్న చోట వెళ్ళమని చెప్తున్నారు. మానవత్వమే లేకుండా ప్రవర్తిస్తున్నారు. ఏంటి రాఘవేందర్, మీ కంపెనీ ఇక్కడ ఇలాగే పనిచేస్తుందా? సార్ లాస్ట్ 3 monthsలో మా కంపెనీలో పనిచేసిన ఇద్దరిని తగలబెట్టి చంపేశారు సార్. 4 గాయాలయ్యి హాస్పిటల్లో ఉన్నారు. కళ్ళ ముందే వీడితో పనిచేసిన వాళ్ళని కాల్ చేసి వాళ్ళు తప్పించుకున్నారు సార్. వాళ్ళకి ఈ ఊరు జనం సహాయం చేస్తున్నారు. మన వాళ్ళకి కోపం వస్తుందా రాదా సార్? ఆ కోపంతో వాళ్ళు కొడుతున్నారు సార్. వాళ్ళని కొట్టొద్దని నేనెలా చెప్తాను సార్? నో రాఘవేందర్, మై క్వశ్చన్ ఈస్ వై ఆర్ ద లోకల్స్ గివింగ్ అస్ ది సపోర్ట్? సార్ అది దే స్కేర్డ్ సార్. వాళ్ళ మీద ఉన్న భయం వల్లే మనకి సపోర్ట్ చేయట్లేదు సార్. వాళ్ళని చూసి భయమా లేదంటే మనల్ని చూసి భయమా? అవును సార్, మనల్ని చూసే. ఎగ్జాక్ట్లీ. ఇఫ్ యూ పార్టిసిపేట్ ఇన్ దేర్ డే టు డే లైఫ్, దెన్ వాళ్ళకి మన మీద ఉన్న భయం పోతుంది. నెక్స్ట్ దే విల్ కోఆపరేట్. సార్ యా చెప్పండి. సార్ 3 నెలల క్రితం కబడ్డీ కాంపిటీషన్ ఒకటి అరేంజ్ చేశారు సార్. దానికి ప్రైజ్ అమౌంట్ నేనే ఇచ్చాను సార్. ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్కి నేను వెళ్ళాను. అది ఆర్గనైజ్ చేసిన కుర్రాడు మనకు బాగా యూస్ఫుల్గా ఉంటాడు సార్. 2 వారాల తర్వాత వాళ్ళ గుడి తిరణాలు వస్తున్నాయి సార్. దానికి మనం ఏదైనా చేస్తే. సారీ సార్, వాళ్ళు 2 రాళ్ళు చెట్టు కింద పెట్టి గుడి అంటారు సార్. నో, హీస్ రైట్. తిరణాలకు ఏమేం కావాలో అడగండి, నేనే ఇస్తాను. వీ విల్ సపోర్ట్. ఓకే సార్. అందరూ బాగున్నారా? ఇప్పుడు ఈ గ్రామంలో ఉన్న వెలుతురు ఎప్పుడు మీకుండడానికి నేను ఏర్పాటు చేస్తాను. కరెంటు వాళ్ళతో మాట్లాడాను. ఇక్కడ ఒక ట్రాన్స్ఫార్మర్ పెట్టడానికి ఒప్పుకున్నారు. కానీ అందులో ఒక సమస్య ఉంది. చెప్తాను. ఈ చుట్టుపక్కల ఉన్న 11 గ్రామాల్లో ఒక్క బడి కూడా లేదు. మీరు చదువుకోవడానికి కిందకి దిగి టౌన్కి వెళ్ళి చదువుకుంటున్నారు. మీ ఊర్లోనే ఒక మిడిల్ స్కూల్ కట్టిస్తామని ప్రభుత్వం చెప్పింది. కానీ అందులోనే ఒక సమస్య ఉంది. పోయిన నెల మీ ఊర్లో ఓ బామ్మని ఎలుగుపెట్టి కరిస్తే సమయానికి మా పోలీసులు హాస్పిటల్లో చేర్చి ఆవిడ ప్రాణాలు కాపాడారు. కానీ నిన్న పాము కరిచి ఇంకొక ఆవిడ చనిపోయింది. ఇక్కడ హాస్పిటల్ ఉంటే ఆవిడని కాపాడేవాళ్ళు. ఆసుపత్రి కట్టిస్తామని ప్రభుత్వం వాళ్ళు చెప్పారు. అందులోనూ సమస్య ఉంది. ప్రజాదళం. మీలో కొంతమంది వాళ్ళు మంచి చేస్తున్నారని నమ్ముతున్నారు. కానీ అది నిజం కాదు. విదేశాల నుండి డబ్బు ఏర్పాటు చేసి ఈ దేశాన్ని ముక్కలు ముక్కలుగా విడదీయాలన్నది వాళ్ళ పథకం. మీలాంటి వందలాది మంది అమాయక ప్రాణాలను బలి తీసుకుంటున్నారు. ప్రజాదళాన్ని మీరు నమ్మొద్దు. ప్రభుత్వాన్ని నమ్మండి. మన ముఖ్యమంత్రిని నమ్మండి. ఆయన తరపున ఉద్యోగం చేస్తున్న మమ్మల్ని నమ్మండి. సినిమా చూశారు కదా, ఎన్ని మంచి పనులు చేస్తున్నారో. మీకే కష్టం వచ్చినా తీర్చడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మేము అడిగేది ఒకే ఒక్కటి. ప్రజాదళానికి చెందిన పెరుమాళ్, టీఏ, ఇంజనీర్ రమేష్ వీళ్ళ గురించి ఏదైనా ఆచూకీ తెలిస్తే నా దగ్గరకు వచ్చి చెప్పండి. సరైన సమాచారం చెప్పిన వాళ్ళకి నా సొంత డబ్బు 10,000 నేనిస్తాను. అందరూ చప్పట్లు కొట్టండి. జై హింద్. అక్క, చీపుర్లు కొంటారా? చీపుర్లు. రాత్రి అందరు వెళ్ళిపోయాక మీతో మాట్లాడదాం అనుకుంటే అంతలోనే మీరు వెళ్ళిపోయారు. నేను రోజు అదే అడవిలో 10 సార్లు తిరుగుతూ ఉంటాను. నువ్వే నాకు కనిపించలేదు. ఇంట్లో నాన్నమ్మ కాస్త గొడవ చేసిందిలే, దాని గురించి తర్వాత చెప్తాను. ఏంటమ్మా, నేనెవరో నీకు తెలుసా? ఎవరి ఈ అబ్బాయా? పనులని చేస్తున్నావు? తెలుసు. పోలీస్ బండ్లో మూటలు ఎక్కించుకుని దించుతా ఉంటాడు. అందుకే పిలిచాను. ఏదో ముసల్దాను అని చెప్పి సాయం చేద్దామని వస్తే ఓ పోలీసుడికి ఇచ్చే మరి అది ఇదేనా? నిన్ను చూస్తే పోలీసు వాళ్ళ లేవే. దానికి నన్నేం చేయమంటావు? ఇల్లు ఎక్కడా? అదిగో కనపడుతుందే ఆ ఇల్లే. ఇదేనా? ఎక్కడ పెట్టు.
నీళ్లు తాగుతావా అయ్యా? వద్దావా వస్తా. ఏందన్నా బాగున్నారా? మర్చిపోయినట్టున్నాడు. ఎవరు నువ్వు? ఇంతకుముందు ఎప్పుడు చూడలేదే. మీరు మర్చిపోయారా? ఆ రోజు మీ చెల్లి పెళ్లి చూపులోకి వచ్చారంటే నేనే మిమ్మల్ని జీప్లో దిగబెట్టాను కదా. మీరు కూడా చెక్ పోస్ట్ ముందే దిగి వెళ్ళిపోయారు. అన్నా మా ఇంట్లో నేను ఒక్కడే, నాకే సెలవులు లేదు. నువ్వు ఎవరినో చూసి నాతో వచ్చి మాట్లాడుతున్నావు. లేదే, మీలాగే ఉన్నారే. అడవిలోకి వెళ్ళడానికి మన దగ్గర కరెక్ట్ డ్రెస్ కూడా లేదు సార్. కాకి చొక్కాతో వెళ్తే 5 కిలోమీటర్ల ముందే మనం వస్తున్నామని కనిపెడుతున్నారు. పరేడ్ అది దీని గుడ్డి చాకరీ చేయించుకుంటున్నాం. వాళ్ళకి మంచి భోజనం కూడా పెట్టట్లేదు. చౌచవే పెడుతున్నాం సార్. 6 నెలలుగా టార్పాల కింద పడుకుంటున్నారు. వెపన్స్లో సగానికి పైగా పనిచేయట్లేదు సార్. ఇవన్నీ మీరు చక్కదిద్దితే మేము కూడా బాగా పెర్ఫామ్ చేయగలం సార్. వై వర్కింగ్ ఆన్ ఇట్. అస్సాం, వెస్ట్ బెంగాల్ పోలీస్ ఫోర్స్కి ఏమేమి ఇస్తున్నారో అవే మనకు ఇవ్వాలని గవర్నమెంట్కి ప్రపోజ్ పెట్టాను. అవి త్వరలో వచ్చేస్తాయి. అంతవరకు ఏదో ఒకటి చేద్దాం. ఇది మన చివరి చెక్ పోస్ట్. దీని పక్కనే స్టేట్ బోర్డర్. ఈ 6 నెలల్లో మనం ఎందుకని మధ్యలో కొత్తగా ఏ చెక్ పోస్ట్ పెట్టలేదు? సార్ అడవిలో ఏనుగుల బెడద మరీ ఎక్కువగా ఉంది. లోపలికి వెళ్ళలేకపోతున్నాం. మీరు చెప్పే ఏనుగులు ప్రజాదాలను ఆపలేదు, పోలీసులు మాత్రం ఎందుకు ఆపుతున్నారు? సార్ వాళ్ళకి లోకల్ సపోర్ట్ ఉంది. మాకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏ సపోర్టు ఇవ్వట్లేదు. నాకు ఇలా ఎక్స్క్యూజ్ చెప్పేవాళ్ళంటే నచ్చదు. ఇంకోసారి ఇలా చెప్పకండి. మీ కంపెనీ ఇక్కడికి వచ్చిన 10 నెలల్లో 100కు పైగా అరెస్టులు జరిగాయి. అయినా కూడా వాళ్ళ ట్రైన్కి బాంబు పెట్టగలిగారు. హౌస్ దట్ పాసిబుల్? సార్ మనం ఇప్పటి వరకు పట్టుకున్న వాళ్ళందరూ ఫీల్డ్లోకి దిగి పనిచేసిన వాళ్ళే సార్. నిజమైన లీడర్ ఆ మాస్టరే సార్. సార్ ఆయన యంగ్స్టర్స్ని రాడికలైజ్ చేస్తున్నాడు సార్. అన్లెస్ అండ్ అంటిల్ వి గెట్ హోల్డ్ ఆఫ్ హిమ్ ఈ ప్రజాదళం డెవలప్మెంట్ని మనం ఏమాత్రం అడ్డుకోలేం సార్. అన్ఫార్చునేట్లీ ఆ మాస్టర్కి సంబంధించిన ఏ ఇన్ఫర్మేషన్ మన దగ్గర లేదు. 25 ఏళ్ళుగా మన డిపార్ట్మెంట్ తన కోసం వెతుకుతున్న ఒక చిన్న ఫోటో కూడా మన దగ్గర లేదు సార్. ఆయన ఎప్పుడు వస్తారో ఎలా వెళ్తారో అనేది ఎవరికీ తెలియదు. హీ బిహేవ్స్ లైక్ ఏ గోస్ట్ సార్. మాస్టర్ ఈ అనానిమిటీనే అది ఊరికే మాస్టారు వాడు ఏమన్నా మన సీఎమా? లేదు సార్, ఆయన నిజమైన మాస్టర్. ఎరా బలిసిందా? సార్ ఆయన స్కూల్లో పనిచేశాడు, అందుకే అందరూ ఆయన మాస్టర్ అని పిలిచి అదే పేరైపోయింది. వాడి పేరు లేదా? పెరుమాళ్ అని చెప్పు. డిపార్ట్మెంట్లోనే ఉంటూ వాడినేమో మాస్టర్ అని పిలుస్తున్నారు. దట్స్ నాట్ గుడ్. ఆ పేరుకు ఒక రూపం లేకపోవడం వల్ల ఆ పెరుమాళ్ అనేవాడు ఒక మాస్టర్గా, ఒక దెయ్యంగా, ఒక స్వామీజీగానో అవతారం ఎత్తేలా ఉన్నాడు. సో అది మనం మార్చాలంటే ఆ పేరుకు ఒక రూపం కావాలి. వాడు మనలాంటి సాధారణ మనిషి అని జనాలకు అర్థమయ్యేలా చేయకపోతే వాళ్ళు మనకి కోఆపరేట్ చేయరు. మీకు వాడిని చూసుంటారని ఎవరికైనా తెలియకొస్తుందో వాళ్ళని ఎంక్వైరీ చేయండి. వాడు ఎలా ఉంటాడో ప్రతి ఒక్కరితో చెప్పించండి. ఫైల్ తీసుకురా. అలాగే ప్రతి ఒక్క కంపెనీలో లోకల్ స్టేషన్స్ అందరూ వాడి ఫీచర్స్ గ్యాదర్ చేసి నా దగ్గరకు తీసుకురండి. అందులో కామన్గా ఉన్న ఫీచర్స్ని బట్టి వి విల్ ట్రై టు గెట్ దట్ ఫేస్ ఆఫ్ పెరుమాళ్. గోరు తీసేస్తే నొప్పిగా ఉందా? ట్రైన్లో బాంబు పెట్టారుగా, అప్పుడు తెలియలేదా నొప్పి? అలాగ పట్టుకో, ఎందుకు నెట్టు. నేను నిన్ను అడిగేది ఒకే ఒక్కటి. రైల్వే బ్రిడ్జికి బాంబు పెట్టి ఎంతో మందిని చంపారు పెరుమాళ్. చూడ్డానికి ఎలా ఉంటాడో చెప్పి నువ్వు వెళ్ళిపోవచ్చు. మీరేం చెప్తున్నారు? అత్తగా ఉండలేదు. నా కోడలు పిల్ల కూడా ఆ పిల్ల ఈయన కోడలు విచారిస్తున్నారా లేదా? విచారిస్తున్నాం సార్. అయితే తను తీసుకురండి. కోడలు నేను ముందు మండిమలతో ఉంచుతాం. అప్పుడు ఇదే చెప్తే పంపించేద్దాం. సార్ ఈ కంపెనీ జీ కంపెనీ ఇక లోకల్ స్టేషన్స్ హెడ్ చెలదుర ఎస్ఐ వేల్మురుగన్ ఎస్ఐ అందరినీ ఎంక్వైరీ చేసి ఇలాంటి మనిషిని నేను ఒకరిని చూశానండి. ఎలాంటి మనిషిని? ఆ ఫోటో గీసారే ఆ మనిషిని. నేను కూడా అలాంటి వాళ్ళని 100 నుంచి 150 మంది వరకు చూసుంటాను. వీళ్ళు గీసే వాటిలో అందరి పోలికలు కలుస్తుంటాయిలే. లేదు హెడ్ గారు, ఈ మనిషిలాగే ఉన్నాడు, కానీ ఎక్కడ చూశాననేది గుర్తుకు రావట్లేదు. హెడ్ సార్, ఆ రోజు ఎస్పీ చెక్ పోస్ట్లో స్ట్రెంత్ సరిపోదు, మనుషులు ఇప్పించండి అని చెప్పారు కదా. అవును. ఆ రోజు రాత్రి ఊరి జనం అనుకుని ఈయనతో పాటు 4గురిని నేనే దింపాను సార్. అంతెందుకు 3 రోజుల క్రితం కిలాంపరై మార్కెట్లో ముసల్దాన్ని 3 తీసుకెళ్లి దింపొచ్చాను. అప్పుడు ఆ పక్కింట్లో అదే గ్రూప్ను చూశాను సార్. ఎందుకో నేనెవరో తెలియనట్టు మాట్లాడారు. నాకు అప్పుడు తట్టలేదు. ఆగ్రా, ఎక్కడికి వెళ్తున్నావు? డిఎస్పీ గారికి చెప్పడానికి. ఎంత చెప్పినా అర్థం కాదా నీకు? ఇప్పటికే ఆయన నీ మీద కోపంగా ఉన్నాడు. ఈ విషయం ఆయన ఉన్నప్పుడు నువ్వు వెళ్ళి చెప్తే నీ నూరికే వదిలేస్తాడా? అప్పుడైతే ఓసీ గారికి చెప్పనా? చెప్పు. ఓసీ సార్ క్యాంప్లో ఉన్నప్పుడు మంచి మూడు చూసి నేను చెప్తాను, అప్పుడు వెళ్ళి చెప్పు రా. అప్పుడు నీ మీద కోపం కూడా తగ్గుతుంది. కుమరేశ, మనం అంతా పేదరికంలో పోలీస్ పనికి వచ్చాంరా. నెలలో 5వ తారీఖున జీతం రాలేదనుకో, పిల్లలకు ఫీజులు కట్టలేం,
కన్న వాళ్ళకి మందుల ఖర్చులకు డబ్బులు ఇవ్వలే. ఒకవేళ మనమే లేవనుకో, మన కుటుంబం నడి రోడ్డు మీదకి వస్తుందిరా. జనం కోసమే పనిచేయడానికి కదా సార్ మనం ఉంది. రే, వాళ్ళు హంతకులరా, నా కళ్ళారా చూశాను. ప్రాణాలు పణంగా పెట్టి ఎవరి కోసం రా ఇదంతా? నా ఒక్కడి ప్రాణాలకు భయపడి అందరి ప్రాణాలు ప్రమాదంలో పడేయడానికి బదులు నేనే. సరే, నేనేం చెప్పినా నువ్వు వినిపించుకో కదా. సాయంత్రం ఓసీ సార్ ఉన్నప్పుడు చెప్తాను, అప్పుడు వచ్చి చెప్పు. సరే సార్. నేను టీ తాగొస్తాను. తమ్ముడు, ఒక టీ ఇవ్వరా. కిలాంపారీలో ఉన్నారా? లేరే. మా కంపెనీలో బండి నడిపే డ్రైవర్ లోపల బొమ్మ గీయడం చూసి మనిషిని కరెక్ట్గా గుర్తుపట్టేశాడు. ముందు మాస్టర్ని చోటు మార్చమని చెప్పు. మనిషిని చూస్తే ఎక్కడికి వెళ్ళినా గుర్తుపడతారు కదా, ఆడున్నంత వరకు సమస్య. కుమరేశా సార్, రా టీ తాగుతూ కానీ. రే గణేష్, 2 టీ రాసుకో. అనుభవ్, రే ఈయనే మా కంపెనీ బండి నడిపే డ్రైవర్. నేను చెప్పాను కదా, అప్పుడప్పుడు వస్తాడు, జాగ్రత్తగా చూసుకో. సార్, మనకు దొరికిన ఇన్ఫర్మేషన్ మొత్తం ప్రాసెస్ చేసి స్కెచ్ చేసిన ఆప్షన్స్లో ఈ ఇమేజెస్ అన్నిటిని షార్ట్ లిస్ట్ చేసాం. దట్ గై సునీల్ ఇస్ గుడ్. ఎస్ సార్. సీఎం దగ్గర మీరు అప్రూవల్ తీసుకుంటే ఈ ఇమేజ్ని మనం పబ్లిష్ చేయొచ్చు సార్. ఇది పబ్లిష్ చేస్తే ఒకే సమయంలో స్టేట్లో నూక్ అండ్ కార్నర్లో పోస్టర్లు అతికించాలి. అప్పుడే మనకి యూస్ అవుతుంది. ఇప్పుడు ఈ మైనింగ్ కార్పొరేషన్ డెలిగేట్స్ అందరూ వస్తున్నారు కదా, ఆ టైంలో ఈ పోస్టర్ స్టేట్ మొత్తం ఉంటే ఇతన్ని అరెస్ట్ చేయడమే స్టేట్ ఫస్ట్ ప్రయారిటీ అనుకుంటారు. కానీ వాళ్ళు వచ్చేటప్పుడు మేమేం ప్లాన్ చేస్తున్నామంటే ఈనాటి వ్యాపార ప్రగతే రేపటి నమ్మకం అలా రాసి స్టేట్ మొత్తం ఒక పోస్టర్ క్యాంపెయిన్. వీఆర్ గోయింగ్ టు మేక్ అవర్ స్టేట్ లుక్ లైక్ ద మోస్ట్ సేఫెస్ట్ ప్లేస్ టు ఇన్వెస్ట్. సో ఈ మైనింగ్ కార్పొరేషన్ డెలిగేట్స్ వచ్చి వెళ్ళేంత వరకు వీ విల్ హోల్డ్ దిస్ ఇమేజ్ బ్యాక్. బట్ సూపర్ బాస్ దగ్గర పెరుమాల్ గాడి ఫేస్ దొరికిందని చెప్తాను. ఆ మైనింగ్ వాళ్ళని ఇక్కడికి రాకుండా ఆపేంత వరకు ఆయన ఇక్కడి నుంచి వెళ్ళరు. ఈ సమయంలో పోలీసుల్లో ఒకడు ఆయన ఉన్న చోటు చూశాడని చెప్తున్నాడంటే పెరుమాల్ మిత్రుడు వద్దన్నా సరే ఆడిని మాత్రం వదిలిపెట్టకూడదు. ఎందుకంటే ఆయన ప్రాణాలు మనకి ముఖ్యం. ఇప్పుడున్న పరిస్థితుల్లో పోలీసుడిని చంపితే ప్రభుత్వం మనల్ని ఊరికే వదలదు. సోదరా, ఓ పెద్ద అధికారిని చంపేలా ఉంటే మీరు భయపడ్డట్టు జరిగే అవకాశం ఉంది. ఏ ప్రభుత్వం ఒక సాధారణ పోలీస్ కానిస్టేబుల్ వస్తుంది దిగులు పడుద్ది? అదీగాక ఇది ఒక హత్యని తెలిస్తేగా దాన్ని ఓ ప్రమాదంలో మారుద్దాం. రేపే ఆ నామం పెట్టిన బండరాయి కాడ ఆ పోలీసుడిని మనం చంపుతున్నాం. సార్, ఓసీ గారిని కలవచ్చా? పొద్దున్నే డిఎస్పీ గారితో మీటింగ్ అని హడావిడిగా వెళ్ళిపోయారు. రావడానికి లేట్ అవుతుంది అనుకుంటా. నువ్వు సాయంత్రం చెక్ పోస్ట్లో టిఫిన్ ఇచ్చి వస్తావుగా, అప్పుడు వెళ్ళి కలవచ్చులే. సార్, ఆ లోపాలు ఎక్కడికైనా తప్పించుకోకపోతే? నేను నీ మంచి కోసమే చెప్తానని నమ్ముతావా? నమ్ముతానయ్యా. అయితే వెళ్ళు. రే కుమరేషా, ఎటు నుంచి వెళ్తావురా? సార్, రెట్టపారదాలోనే వెళ్తాను. అక్కడ ఒక ఏనుగు తిరుగుతుందని ఎవరో చెప్పారా? నువ్వు ఒక పని చేయి, ఆ నామం పెట్టిన రాయిదారి ఉంది కదా, అటు నుంచి వెళ్ళు. ఖాళీ అమ్మ, ఊర్లో కా బండెక్కు. పాపేదో ముఖ్యమైన సీఎం మీతో మాట్లాడాలంట. రేపు పొద్దున్న మరిశెట్టి గుడి దగ్గర మిమ్మల్ని కలవమంది. సరే అమ్మ. సార్, తప్పు కదా సార్, ఊరంతా అతని పోస్టర్లు వేస్తే వాళ్ళలా మాట్లాడకండి. అక్కడ ఏసీ రూమ్లో కూర్చున్న వాళ్ళకి ఇక్కడున్న వాళ్ళ కష్టం ఎలా తెలుస్తుంది? పెరుమాళ్ ఈ డిస్టిక్లోనే ఉన్నాడన్న ఇన్ఫర్మేషన్ ఉంది. ఈ టైంలో ఆ ఫోటో పబ్లిష్ చేస్తేనే వాడిని ఖచ్చితంగా పట్టుకోగలరు. లేని అభివృద్ధిని దేశమంతా పబ్లిష్ చేస్తూ పరిగెత్తు పరిగెత్తు, వెంబడించు వెంబడించు, వదలొద్దు. సార్, ఐ నో దిస్ టెర్రన్ వెల్ సార్. ఎందుకు సార్ రిస్క్? పోదాం సార్. కన్విన్స్ మీ దిస్ ఇస్ అన్ యాక్సిడెంట్, విల్ గో బ్యాక్. మీరు ఆ గ్రామ ప్రజలతో మాటమాటికి ఇంటరాక్ట్ అవ్వకూడదని చేశారు. అలాగైతే మనం ఆ గ్రామానికి వెళ్ళాల్సిందే. సార్, ఏమైంది సార్? బండరాళ్ళు దొర్లించారు. డిఎస్పీ గారు ఊళ్ళోకి వెళ్ళకూడదని దారి మూసేశారు. 8 కిలోమీటర్లు నడిచే వెళ్ళాలంటున్నారు. సార్, ఆ రాయి మీద ఎక్కించి ఏంట్రా దీని మీదకి ఎక్కించి వెళ్ళొచ్చు అంటున్నాడు సార్. వాడికి చెప్పిన పనే సరిగ్గా చేయడం తెలియదు, మళ్ళీ ఇదోటా? కాదు సార్, లెఫ్ట్ వీల్ రాయి మీద ఎక్కించి నువ్వేం బేకాల్సిన అవసరం లేదు, వెళ్ళి పని చేసుకో. సారీ సార్. నువ్వు ట్రై చేయి. అలాగే సార్. రే, ఎక్కిస్తావా? నేను రోజు నడుపుతున్న దారే సార్.
జాగ్రత్తగా రానివ్వు. పని 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 రైట్ రైట్ కొంచెం లెఫ్ట్ పని 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 అలాగే అలాగే పని పో పో పో. ఇరికించేశాడు. పెద్ద పొడుస్తానన్నాడు. ఇంకా వద్దులే, వెనక్కిరా సార్ వెనక్కిరా. కొంచెం టైం ఇస్తే నా పని నేను చేసుకుంటా. పై గ్లాస్ ఉండు, పై గ్లాస్ ఉండు. అంతే అంతే అంతే. పడి 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 అలాగే పడి 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 వెళ్ళిపోయాడే. నేను తిరిగి వచ్చేలోపు రోడ్లో ఉన్న రాళ్ళని క్లియర్ చేయండి. సరే సార్. ఓకే సార్. ఏయ్, ఈ పేరేంటి? కుమరేషన్ సార్. గుడ్. డ్యూటీలో లేనప్పుడు అటు ఇటుగానే ఉంటారా? అవన్నీ పట్టించుకుంటే ఎలాగా? ఏంటి అటులోకి వెళ్ళారా? హెడ్ గారు, హెడ్ గారు, చాలా థ్యాంక్స్ హెడ్ గారు. ఏమైంది? మీ వల్ల నాకు మంచి జరిగింది సార్. మన డిఎస్పీ గారిని చంపడానికి ఆ ప్రజాదళం వాళ్ళు రాళ్ళకి బాంబులు పెట్టి దొర్లించారు సార్. అయ్యయ్యో, తర్వాత ఏమైందిరా? ఎవరికేం కాలేదన్నా. మదురై ఊరు తిరునాళ్ళకి డిఎస్పీ సార్ వెళ్తున్నప్పుడు రాయి దొర్లి దారి మూసుకుపోవడం వల్ల అక్కడే నిలబడున్నారు. నేనే బండి దాటిచ్చా. హెడ్ గారు, హెడ్ గారు, డిఎస్పీ సార్ నన్ను చూసి గుడ్ అన్నారు. అన్నట్టు హెడ్ సార్, అలాగే మన మ్యాటర్ ఓసీ సార్కి చెప్పామంటే ఆయనకి నా మీద ఉన్న కోపం అంతా పోతుంది. అదేంట్రా మన మ్యాటర్? అదా అన్న, ముందు ఓసీ సార్కి చెప్దాం. ఆయనే మీ అందరికీ చెప్తాడు. డిఎస్పీ సునీల్ మీనన్ ఈ రోజు తన రోజువారీ గస్తీలో పాల్గొన్నప్పుడు గుర్తు తెలియని తీవ్రవాదులు దాడి చేశారు. దీనికి కారణం తప్పించుకుపోయిన ఒక డిఎస్పీని హత్య చేయబోయిన వాళ్ళని మనం ఊరికే వదిలేయలేం సునీల్. సార్, మనం దీనికి రిటాలియేట్ చేస్తే మన వాళ్ళు 10-15 మందిని చంపగలరు సార్. అది మనకి పబ్లిక్లో నెగిటివ్ ఇమేజ్ని తీసుకొస్తుంది. పబ్లిక్ మనల్ని నమ్మాలి, వాళ్ళ సపోర్ట్ మనకి ఎప్పుడూ ఉండాలి. అప్పుడే మనం ప్రజాదళం మీద గెలవగలం. ఎంతమందిని అరేంజ్ చేశారు? 10 మందిని ఏర్పాటు చేశాం సార్. అందరూ పోలీస్ సెలక్షన్కి వచ్చిన యంగ్స్టర్స్ సార్. వీళ్ళందరూ ప్రజాదళం నుంచి బయటకు వచ్చి వాళ్ళ ఆయుధాలను అప్పగించి పోలీసులకు సరెండర్ అయ్యారు. ప్రజాదళంతో కలిసి పనిచేసిన నేరానికి గాను అతి తక్కువ శిక్ష విధించబడుతుంది. వాళ్ళ శిక్షాకాలం ముగిసిన తర్వాత వాళ్ళ జీవితం రీహాబిలేట్ చేయడానికి, వీళ్ళ ప్రతిభకు తగిన వృత్తి చేసుకోవడానికి, ఉపాధి కల్పించడానికి ప్రభుత్వం తగిన ఏర్పాటు చేస్తుంది. సార్, మీరు వాళ్ళ హిట్ లిస్ట్లో ఉన్నారు. ఆల్రెడీ మీ మీద ఒకసారి హత్యా ప్రయత్నం జరిగింది. వాళ్ళ మీద ఎందుకని స్ట్రాంగ్ అనే చర్యలు తీసుకోవట్లేదు? మమ్మల్ని వాళ్ళలా హత్యలు చేయమంటారా? తప్పు చేసిన వాళ్ళని సరిదిద్దడానికి పోలీసులు. ఈ సందర్భంలో నేను మీ ద్వారా ప్రజాదళ నాయకులను ఒకటి కోరుతున్నాను. మీరు తీవ్రవాద చర్యలకు ఉపయోగించడానికి ఆయుధాలను చేతపట్టారు కదా, ఆ ఆయుధాల గురించి మేము ప్రొఫెషనల్గా చదువుకుని వచ్చామని మాత్రం మర్చిపోకండి. ఆయుధాలతో మమ్మల్ని గెలవాలనుకుంటే ఏం జరుగుతుందో మీ అందరికీ తెలుసు. మిమ్మల్ని నమ్ముతున్న యంగ్స్టర్స్ని మోసం చేయకండి. ఆయుధాలను అప్పగించి మీరు సరెండర్ అవ్వడమే మీరు వీళ్ళకి చేసే పెద్ద సర్వీస్ అవుతుంది. ప్రజలు నేను కోరుకునేది ఏంటంటే, ప్రజాదళం గురించి మీకు ఏమైనా తెలిస్తే దయచేసి మా దగ్గరికి వచ్చి చెప్పండి. ఆ విధంగా డిఎస్పీ సునీల్ మీనన్ ప్రజల్ని కోరారు. దాని గురించి మాట్లాడిన ఆయన తీవ్రవాదులను అన్నా, నీతో ముఖ్యమైన విషయం చెప్పాలన్నా. చెప్పరా? ఆ మాస్టర్ ఉన్న చోటు నేను చూశానన్నా. అదే నీకు ఆ రోజు చెప్పాలని వచ్చాను. డిఎస్పీ సార్ ఆఫీస్లో బొమ్మ గీసి అందరికీ చూపించారే, ఆ బొమ్మలో గీసిన అదే మనిషిని నేను చూశానన్నా. చందన్ హెడ్ సార్కి చెప్పి ఓసీ సార్కి చెప్దామని అడిగాను. ఆయన సమయం చూసి చెప్దామని చెప్పారు. ఆ లోపు వాళ్ళు తప్పించుకొని పోతే, అన్నా నువ్వు నేను వెళ్ళి ఓసీ సార్కి చెప్దామన్నా. రే, అధికారులతో చెప్పాలంటే ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఉండాలి. తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇక్కడ పనిష్మెంట్ తీసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసా? ఉత్తర్వులకి కట్టుబడి పనిచేసే మాకే ఈ గతి అంటే, మేమో తీసుకున్న నీ గతి ఏంటో ఆలోచించావా? చొక్కా విప్పించి ఇంటికి పంపించేస్తారు. నీతో పాటు నన్ను ఇరికించేలా ఉన్నావే. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా మరియు పరిశ్రమ శాఖ సమన్వయ సమావేశం నిన్న జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగింది. అవకాశం ఉన్న రంగాలను సరైన విధంగా ఉపయోగించి జిల్లా రెవెన్యూ మరియు ఉపాధి కల్పనలను పెంచే అవకాశాల గురించి చర్చించారు. సమావేశంలో మాట్లాడిన పారిశ్రామిక వర్గాలు మరియు ప్రైవేట్ మైనింగ్ గుత్తేదారులు ఎంతో మంది తీవ్రవాద చర్యలను కట్టడి చేసేందుకు ఏంట్రా క్షమాపణ చెప్తావా? కాదు సార్, మీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. అధికారులు ఎవరు లేకుండా నువ్వెందుకు నేరుగా నాతో మాట్లాడడానికి వచ్చావు? ఏ చంద్రన్, సార్ రావా ఇటు. వస్తున్నాను సార్. బయటికి పోరా. సార్ అది ఏయ్, కాదు సార్. పొమ్మన్నానా? సార్, అది మాస్టర్ ఉన్న ఏయ్, చోట పోరా. నాకు నేను ఆ రోజు చెప్పానా క్షమాపణ కోసం తప్ప వీడి ఇంకే విషయానికి నా దగ్గరికి రాకూడదని? తీసుకెళ్ళవా? ఏంట్రా చెప్పానుగా సార్, అదే టైం దొరికినప్పుడు నేనే చెప్తానని చెప్పాను కదా. అంతలోనే ఏం అవసరం వచ్చింది నీకు? అది కాదు సార్, లేట్ అయ్యే కొద్దీ మాస్టర్ తప్పించుకునే అవకాశం ఉంది కదా. మాస్టర్ని పట్టుకోవడం అవసరమేరా? వాడిని పట్టుకోవడానికి నీకు పని ఉండాలిగా. ఇప్పటికే మెమో ఇచ్చిన దానికి నువ్వు రిప్లై ఇవ్వలేదని చెప్పి నేను సస్పెండ్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. నువ్వు క్షమాపణ చెప్తే మాత్రమే ఆయనతో నువ్వు మాట్లాడగలవు. నువ్వు క్షమాపణ చెప్తానని చెప్పు, నిన్ను ఇప్పుడే తీసుకెళ్తాను. త్వరగా కుర్రాన్ని లేపేసి పని చూడండి.
24 గంటలు ఆ కుర్రాడు ఎవరితో మాట్లాడుతున్నాడని గమనిస్తూ కూర్చోలేను కదా. వాడిని చంపేయాలన్నది మా జిల్లా కమిటీలో తీసుకున్న నిర్ణయం. కానీ మేము డిఎస్పీని చంపడానికి ప్రయత్నించినట్టుగా తప్పుగా ప్రచారమైంది. అందుకని ఏమైనా సరే పోలీసుల మీద ఎట్లాంటి చర్యలు తీసుకోవద్దని పైనుంచి ఆర్డర్ వచ్చింది. ఆ డ్రైవర్ వద్దంటే వద్దంటున్నారు. పెరుమాళ్ళు సోదరుణ్ణి 2 సార్లు చూశారు కదా, ఆయనకేదో అనిపించింది, ఆయనేమీ చేయొద్దంటున్నాడు. మైనింగ్ కార్పొరేషన్ ఆ కొండ ప్రాంతాల్లోకి రావడానికి ప్రభుత్వం చాలా ఆసక్తి చూపుతోందట. ఆ పథకానికి ప్రజాదరణ ఉందని ఢిల్లీ నుంచి వచ్చే వాళ్ళని నమ్మించడానికి హడావిడిగా రోడ్లేసే పని మొదలుపెట్టారు. ఆ పథకానికి ఎవరు అడ్డుపడినా వాళ్ళని చంపడానికి కూడా వెనక ముందు ఆలోచించరు. మాస్టర్ని జాగ్రత్తగా ఉండమను. మేమెంతో చెప్పి చూసాం. ప్రజలకు సేవ చేయడానికి ఈ రహస్య జీవితం, రహస్యంగా జీవించడం నా పని కాదంటున్నారు. ఆయన మీ దళానికి మాత్రమే ముఖ్యమైన వాడు కాదు, మనస్సాక్షి ఉన్న అందరికీ ఆయన ముఖ్యమైన వాడే. అజాగ్రత్తగా ఉండకండి. ఆ కుమరేశన్ బయట ఏమీ వాక్కుండా మాత్రం మీరు చూసుకోండి, మిగిలింది మేము చూసుకుంటాం. వస్తుంటే దారిలో చూశాను, బాగుందని. నేను మీకు ఎందుకు నచ్చాను? అర్థం కాలే. ఈ కొండకి రావడానికి ముందు చాలా మంది ఆడపిల్లల్ని చూసుంటారు. వాళ్ళందరిని వదిలేసి పోలీస్ చేతుల్లో ఉన్న ఈ కొండ గ్రామం అమ్మాయి మీకు ఎందుకు నచ్చింది? ఇలా ఉన్నట్టుండడిగితే ఏం చెప్పాలో తెలియట్లేదు. నా మనసుకి బాధ కలిగినప్పుడల్లా అదే నేను చెప్పకపోయినా మా అమ్మకు ఒక్కదానికి తెలుసు అనుకునేవాడిని. ఆ రోజు నువ్వు ఇచ్చావు చూడు, అదొట్ట అన్నం కాదు, మా అమ్మ ప్రేమ. డ్యూటీలో కష్టం అనిపించినప్పుడల్లా అన్నీ వదిలేసి వెళ్ళిపోవాలనిపించింది. అలా పోతే ఇంకా నిన్ను చూడడం కుదరకుండా పోతుందిగా. అది ఇచ్చే పనిష్మెంట్ కంటే చాలా కష్టమైంది. అందుకే వాళ్ళు చెప్పిన పనులన్నీ చేస్తున్నా. ఏమైంది అలా ఉన్నావు? ఇవాళ మా నాన్న దినం. ఆయన చనిపోయే ఆళ్ళకి 13 ఏళ్ళు అవుతుంది. ఆయన బయటూరులో పనిచేసి ఇంటికోసం 50 కిలోల బియ్యం తెచ్చాడు. ముగ్గురే ఉన్న ఇంటికి ఎందుకురా 50 కిలోల బియ్యం అని చెక్ పోస్ట్లో పోలీసు వాళ్ళు ఆయన్ని పట్టుకొని విచారించడానికి స్టేషన్ తీసుకెళ్లారు. ఆయన్ని పోలీసు వాళ్ళు తీసుకెళ్లారని తెలియగానే అమ్మాయిని వెతుక్కుంటూ స్టేషన్కి పోయింది. 3 దినాలైనా వాళ్ళ గురించి ఏ విషయం తెలియలేదు. అప్పుడే పక్కూరులో ప్రజాదళం వాళ్ళు వైద్య శిబిరం పెట్టారని తెలిసి మా చిన్నాన్నని మామయ్యని నన్ను చూపించడానికి తీసుకెళ్లారు. మా బావని 3 రోజుల క్రితం విచారణకు తీసుకెళ్లారయ్యా. వాళ్ళని అడిగే వాళ్ళు ఎవరూ లేరన్న ధైర్యం. వీళ్ళకి మనం వెయ్యబోయే శిక్షకి ఇకపై అధికారంలో ఉన్న వాళ్ళ విచారణ పేరుతో ఆడవాళ్ళ మీద చెయ్యి వెయ్యాలంటే అడగటానికి మనం వస్తామన్న మరణ భయం రా. మిత్రమా, ముత్తు మీ ఆవిడ ఎక్కడుంది? ముత్తు ముత్తు నువ్వు ఇతను తీసుకెళ్ళి అడుగుతా. అలాగే. పదమ్మా. ఏం లేదమ్మా, ఏం లేదు, భయపడదమ్మా, భయపడుకో. ఏం లేదమ్మా, ఏం లేదు. అదిగో చూడు, అంతా అయిపోయిందమ్మా. నీకేమే కాదమ్మా, భయపడదమ్మా, భయపడదు. ఇంటికి వెళ్దాం పద, ఇంటికి వెళ్ళిపోదాం. పదమ్మా, ఇంటి దగ్గర పాప నీ కోసం ఎదురు చూస్తుంది. పాప, నువ్వు, ముత్తు అందరూ సంతోషంగా ఉండొచ్చు, సరేనా? ముత్తు ముత్తు మీరు భయపడకండి, మీ భార్య బాగానే ఉన్నారు. మన ఇంటికి వెళ్దాం. వాడు బతిమాలుతున్నాడని ఆలోచిస్తున్నావా? నీ బిడ్డ బాగుండాలంటే నువ్వు చావాలరా.
పోలీసు వాళ్ళు బాగా కొట్టడం వల్ల నాన్న ఒంట్లో సుస్థి చేసింది. 6 మాసాల్లోనే చచ్చిపోయాడు. స్టేషన్కి వెళ్ళి వచ్చినప్పటి నుంచి మా అమ్మ బయటికి వెళ్ళినదంటే గుడ్డలన్నీ విప్పి పారేసి చూసిన వాళ్ళందరినీ నువ్వు పోలీస్ ఆ పోలీస్ అని కొట్టబోయేది. అందుకని నానమ్మ అమ్మని ఇంట్లోనే గొలుసుతో కట్టేసింది. పోయాల నానమ్మ పెదనాయన ఇంటికి పోయినప్పుడు అమ్మ నన్ను చూసి ఇప్పుడు నేను బాగానే కదే ఉన్నాను, నన్ను ఎందుకు జంతువులా గొలుసులతో కట్టేశారని ఏడుస్తూ అడిగేసరికి అప్పుడమ్మ బాగానే ఉంది కదా అని నేను గొలుసులు లేపేశాను. అడవిలో పని కోసం పోయేటప్పుడు తను నాకు కూడా వచ్చి పంపింది. సాయంకాలం వచ్చి చూసేసరికి అమ్మ అక్కడ లేదు. 2 రోజుల అవతల అమ్మ చీర, జాకెట్, లంగా కనపడ్డాయి. కానీ అమ్మకి ఏమైందని అలా దాకా ఎవరికి ఏమీ తెలియదు. ఆ తర్వాత పోలీసు వాళ్ళు ఊర్లోకి వచ్చి ఎవరిని విచారించడానికి ఎంటెట్టుకెళ్ళినా ఒక్క ఆడ మనిషిని కూడా రాత్రంతా స్టేషన్లో ఉంచిందే లేదు. ఎందుకంటే మాస్టారు ప్రజాదళం వస్తారన్న ఒక భయం. పోలీసు వాళ్ళ ఆ భయం ఆ రోజు మా సిన్నాయన లాంటి యువకులకి ప్రజాదళం మీద ఒక నమ్మకాన్ని ఇచ్చింది. మాస్టారు నడిపే రాజకీయ తరగతుల్లో వాళ్ళు వెళ్ళి చేరారు. మీ చిన్నాన్న ప్రజాదళంలో ఉన్నాడా? నాకు నా నాన్నమ్మకి ఎటువంటి సమస్య రాకూడదని ఆయన ఇంటికి రావటమే మానేశారు. మేమైనా చూసి సుమారు 8 ఏళ్ళయింది. మీ చిన్నాన్న తీవ్రవాదాన్ని ఎందుకు చెప్పలేదు? మా అమ్మ నాయనల్ని పోలీసులు కొట్టి చంపేశారని నేను చెప్పినా మా సిన్నాయన గురించి నేను చెప్పలేదన్నది మీకు సమస్య? లేదు, నేను ఆ ఉద్దేశంతో అనలేదు. ఆయన ప్రజాదళంలో ఉన్నారు, నేను పోలీసు. మనం ఒకటిగా కనిపిస్తే ఏదైనా గొడవ అవుతుందేమోనని భయంగా ఉంది. నాకు తెలిసిన విషయం బయటికి చెప్తే ఏ సమస్య వస్తుందో, ఏం గొడవలు అవుతాయో నాకు తెలియట్లేదు. ఒక్క నిమిషం ఆగండి. లోపల అడ్డుపడింది, వెళ్ళడం కుదరదు. అడుగులోకి వెళ్దాం పదా. ఏంటో నిలబడ్డా, రాకపోతే తప్పుకో. సత్తే అన్నిట్లోనూ 3 ఇడ్లీయే. సరే సరిపోవట్లేదు అంటున్నారు. ఇంతే పెట్టగలం, దీనికే సార్ అరుస్తున్నారు. దొరసం అన్న నేను లోపల పెట్టు. ప్రజాదళం జనాల్ని బాధ పెట్టేదని వార్తాపత్రికల్లో, రేడియోలో, పోలీస్ ట్రైనింగ్లో చెప్పేది నమ్మిన నాకు చనిపోయిన 2 పోలీసులు ఏం చేశారని తెలిసినప్పుడు వార్తాపత్రికల్లో వచ్చేది గుడ్డిగా నమ్మకూడదని నాకు అప్పుడు అర్థమైందమ్మా. టవర్ 2 కుమరేసా, దాన్ని పట్టుకోరా. ఏమైందమ్మా? ఏమైంది? 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 ఎవరమ్మా? నా కోడలు. టవర్ పైకి వెళ్ళు. ఎప్పుడో ఒకసారి ఇలా జరుగుతూ ఉంటుంది, నువ్వు వెళ్ళి పని చూసుకో. పరిగెడుతున్న దాన్ని ఆపలేకపోయావా? కదన్నా, నువ్వు పరుగులు పెట్టావు.
ఇలా చూడండి, మన కంపెనీ గురించి వార్త పేపర్లో వచ్చింది. పేర్లు వచ్చాయి సార్. ఓసీ ఫోటోతోనే న్యూస్ వచ్చిందయ్యా. 7వ పేజీలో ఉన్న న్యూస్ అందరికీ చదివి వినిపించు. ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర ఆధ్వర్యంలో ప్రత్యేక దళం ఇన్స్పెక్టర్స్ రామస్వామి, అముదన్ మరియు పోలీసులు గాలింపు చర్యల్లో పాల్గొన్నప్పుడు ఒక ఇంట్లో నుండి తీవ్రవాదులు కాల్పులు జరిపారు. పోలీసులు ధైర్యంగా ఎదురు కాల్పులు జరిపి ప్రజాదళానికి చెందిన ఇద్దరిని కాల్చి చంపారు. మంత్రి ఆ ఊరికి వచ్చే సమయంలో అలాంటి వార్త రావడం అనేది ఆయనకు అక్కడ పనిచేసే పోలీసుల మీద నమ్మకాన్ని ఇస్తుంది. అందువల్ల ఆ వార్త నిజమా అబద్ధమా అని పై అధికారులు తెలుసుకోలేదమ్మా. నన్ను ఈ ఊరికి రాకండి, మీ ప్రాణాలకి ప్రమాదం అన్నారు. మా నాయకుడు మాకు వీరత్వాన్ని పెట్టి పెంచాడు. ఈ ఉడతూపుళ్ళకు భయపడతానా నేను? నా ప్రాణాలు కాపాడుకోవడానిక నేను రాజకీయాల్లోకి వచ్చాను. మన ఊరి కొండల్లో ఎన్ని ఖనిజాలు ఉన్నాయో మీకు తెలుసా? ఆ ఖనిజాలు విలువ కట్టలేనివని మీకు తెలుసా? ఆ ఖనిజాల కోసం ఒక సొరంగం తవ్వుదామని నిశ్చయించుకున్నాం. ఆ ఎన్న ఏదో నీతో మాట్లాడాలంటున్నాడు. ఆయన మాట్లాడాల్సిందంతా ఆయాలే మాట్లాడాడు. నాకు తెలియదే, నువ్వే వెళ్ళి అడుగు. ఆయనతో మాట్లాడడానికి నాకు ఇష్టం లేదు. నేరుగా ఫ్లైట్ పట్టుకుని అమెరికాకి వెళ్ళా. టేబుల్ టాక్ 1 to 1 రా కూర్చోవా. నేల మనది, సొరంగం మనది, తవ్వే యంత్రం మాత్రం అమెరికా వాడి. వెళ్ళి మాట్లాడవే. నాకు తెలుసులే. సరే, నాకెందుకులేమ్మా, నీ ఇష్టం. ఆ ఎన్న పాపమే, వెళ్ళి మాట్లాడు. పెద్ద తలనొప్పి అయిపోయింది. అన్నా, ఏంట్రా? ఒక్క నిమిషం పక్కకి వెళ్ళొస్తా. సరే, త్వరగా వెళ్ళరా. ఇప్పుడు మీకు ఇల్లు కట్టించిస్తున్నాడు. ఏం చెప్పాలో త్వరగా చెప్పండి, నేను పోవాలి. నీకు నాతో మాట్లాడడం ఇష్టం లేదని నాకు బాగా అర్థం అవుతుంది. ఇష్టం లేకుండానే నేను ఇక్కడికి వచ్చి నిలబడ్డానా? మంత్రి వస్తే మీ అందరినీ బందోబస్తుకు పిలుస్తారని తెలిసి మీద బండి నడపాలంటే నన్ను ఎతుకుతారు. ఇలాంటి తార్ రోడ్లో బండి నడపడానికి 50 మంది ఉన్నారు. వెళ్దాం. పాపా, నీ పేరే పాపానా? కాదు, తమిళరసి. ఈ పేరు బాగుంది. పోలీసులతో నా పేరు చెప్పకూడదని నానమ్మ చెప్పింది. మరి ఇప్పుడు చెప్పావు. ఇప్పుడు మీరు ఉత్త పోలీస్ మాత్రం కాదు కదా. టీఏ అనే తీవ్రవాది హెచ్చరికతో కూడిన ఒక టేప్ ని బందోబస్తు డ్యూటీ కదా, వెళ్ళామా తిన్నామా వచ్చామని కేర్లెస్ గా డ్యూటీ చేయకూడదు. గవర్నమెంట్ ఈ రోడ్డు వేస్తున్నదే మనం ప్రజాదళాన్ని అంతం చేయడానికి ఎంతో ముఖ్యమైన ఒక స్టెప్. రోడ్డు వేయడానికి ఎంత పెద్ద సైన్యం వచ్చినా దాన్ని తరిమి కొడతామని టీఏ సవాల్ విసిరి ఎస్పీ ఆఫీస్ కి టేప్ పంపించాడు. వాళ్ళు ఈ రోడ్డు వేయడాన్ని అడ్డుకుంటే మొత్తం పోలీస్ ఫోర్స్ కి అవమానం. అందుకని బాధ్యతగా పనిచేయండి. ఫాలోఅవుట్ చేయండి. కుమరేశా, నువ్వెందుకు భోజనం తెచ్చావు? రామస్వామి గారే. ఇక్కడున్న వాళ్ళకి ఆ మాత్రం నేను అరేంజ్ చేయలేనా? కాంట్రాక్ట్ వస్తువులతో పోతుంది. క్షమించండి, నేను ఎప్పుడు అలాగే మిత్రమా. అరవపురి ఎస్పీ ఆఫీస్ టు ఆల్ పోలీస్ స్టేషన్స్, చెక్ పోస్ట్ అండ్ కంపెనీ సార్. ఒక సమాచారం రిసీవ్ చేసుకోండి సార్. తీవ్రవాదుల దాడిలో మన జిల్లాకి చెందిన 4 పోలీసులు వీరమరణం పొందారు. వాళ్ళ కోసం ఈ రోజు 6 గంటలకి మన పోలీసులందరూ శ్రద్ధాంజలి ఘటించాలని ఎస్పీ గారి ఆర్డర్. ఓవర్. ఎంతమంది? 4 సార్. సార్ కొంచెం ఉండండి, కప్పిన తర్వాత చూడండి. వీటన్నింటినీ వాళ్ళ ఇంటికి ఎలా పంపాలో తెలియట్లేదు సార్. నా కొడుకు ఒక ఆఫీసర్ అవ్వబోతున్నాడు. మా నాన్న లీవ్కి వస్తాడని ఎదురు చూసే వాళ్ళకి చేయివిడిగా కాలువిడిగా తీసుకెళ్లి పడేసి ఇది మీ నాన్న మీ కొడుకుని ఎలా చెప్తాం సార్? ఈ 4 ప్రాణాలు పోయినందుకు వాళ్ళు 40 ప్రాణాలు ఇవ్వాలి సార్. ఏం చేసినా ఎలక్షన్ టైంలో చేయమంటున్నారు సునీల్.
ఆ టైంలో వీళ్ళు పోతే వాళ్ళకి ఓట్లుగా మారతాయి. సో దే విల్ గివ్ అస్ ఫ్రీ హ్యాండ్ టు డూ ఇట్. సార్ ఇక్కడ చచ్చిపోడున్నారు. వాళ్ళు పరిపాలించడానికి వీళ్ళు చనిపోయారు. వీళ్ళ సొంత సమస్యలు కూడా చనిపోలేదు. సార్ మనం దీన్ని ఇలాగే వదిలేస్తే ప్రజాధనానికి వ్యతిరేకంగా తుపాకీ పట్టుకోవాలంటేనే పోలీసులు భయపడతారు సార్. నా వెనక ఎవరూ రారు. ఐ కెనాట్ అలౌ దట్ సార్. ప్రజాధనానికి చెందిన వాడిని, వాళ్ళకి సహాయం చేసిన వాడిని, వాడికి తెలిసిన వాడిని, వచ్చిన వాడిని, పోయిన వాడిని అంతనే లేపడతారు సార్. అగాగు నీ పేరేంట్రా? భాస్కర్. ఎవరి మీద సందేహం ఉన్నా అరెస్ట్ చేయండి. కొంచెం రెసిస్ట్ చేసినా కూడా లేపేయండి. లేపేయండి. నేను చెప్పింది చెయ్యి. నీకు ప్రజాదళానికి ఎలాంటి సంబంధం లేదని మాకు తెలుసు. వాళ్ళ ఆయుధాల శాల ఎక్కడుందో చెప్పు, నిన్ను వదిలేస్తాం. నాకేం తెలియదయ్యా. మిగిలిన ఇప్పుడు విచారించండి, చెబుతారు. సార్, క్యూ బ్రాంచ్ డిస్ట్రిక్ట్ ఆఫీస్ నుంచి డిఎస్పీ ఆఫీస్కి ఒక మెసేజ్ సార్. కీలాంబరై, కంబూర్, కొండ ప్రాంతాల్లో మనం వెతుకుతున్న పెరుమాళ్ అతని అనుచరులు దాగి ఉన్నారని సమాచారం అందింది సార్. సార్ మెసేజ్ రిసీవ్ సార్. ఓవర్ సార్. కీలాంపరై, కంబూర్, కొండ ప్రాంతాల్లో పెరుమాళ్ ఇంకా ముఖ్యమైన నాయకులు దాక్కున్నట్టు సమాచారం అందింది సార్. ఈ కంపెనీకి చెప్పమంటారా సార్? జీ కంపెనీని పిలుచుకోమను. మన కంపెనీ ఇక్కడికి వచ్చి ఏడాదిన్నర అవుతోంది. మనందరం కష్టపడి ఈ ప్రజాదళాన్ని అంతం చేయడం కోసం బేసిక్ ఫెసిలిటీస్ కూడా లేకుండా ఇన్నేళ్లుగా కష్టపడుతూ ఉన్నాం. అందులో మన పోలీసులు 4 చనిపోయారు. కానీ డిఎస్పీ సార్ ఆ కొత్త జీ కంపెనీ ద్వారా పెరుమాళ్, టీఏ ఇంకా ఇంజనీర్ రమేష్ని వాళ్ళు పట్టుకునేలా ఉన్నారనిపిస్తోంది. సార్, వాళ్ళని పట్టుకోవడానికే కదా పోరాడుతున్నాం. కనిపెడితే సంతోషమే కదా. సంతోషమేనయ్యా. అది మన కంపెనీ ద్వారా జరిగితే ఇంకా సంతోషం కదా. ఆపరేషన్ పూర్తయితే అవార్డు వస్తుంది, రివార్డు వస్తుంది, మెడల్ వస్తుంది అని ఆశపడుతున్నాం. మనం అంతా పిచ్చోళ్ళమా? ఏదైనా ప్రాపర్గా ఒక లీడ్ దొరికి దాన్ని మనం డిఎస్పీకి ఇచ్చి. సార్, ఇంతకుముందే మా స్టేషన్కి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్. ఎవరో ముఖ్యమైన లీడర్స్ ఫ్యామిలీ సెల్లియమ్మ దుర్గంలో ఉందంట సార్. మీరు ఆర్డర్ ఇస్తే మొత్తం విలేజ్ని తీసుకొచ్చి. అవును, వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ క్యాంప్లో టార్చర్ చేస్తున్నామని తెలియగానే సరెండర్ అవుతాడా? అలా ఎందుకు సరెండర్ అవుతారు సార్? ఊళ్ళో వాళ్ళందరినీ తీసుకొచ్చి అందులో 4 లేపేసాం అనుకోండి, శవాన్ని చూడడానికి వస్తాడుగా, అప్పుడు వాడిని లేపేద్దాం సార్. ఈ విషయం మన డిఎస్పీ గారికి చెప్దాం. ముఖ్యమైన లీడర్స్ కుటుంబంలో ఉన్న అందరినీ తీసుకురావాలని మాట్లాడుకుంటున్నారు. ఆ డిఎస్పీకి సమాచారం వెళ్తే ఏం జరుగుతుందో మీకు తెలుసు కదా. ఎవరో నాయకుడి కుటుంబం ఊళ్ళో ఉందంటే ఆ కుటుంబంలో ఉన్న అందరినీ బయట ఎక్కడైనా ఉండమని చెప్పి. ఇప్పుడు ఎందుకు రాత్రికి రాత్రి ఊరు వదిలిపోదా ఉంటున్నావు? మనం ఇక్కడ ఉన్నది పోలీసు వాళ్ళకి తెలిసిపోయిందంటే ఏ చనువులైనా వర్క్ షాప్ తీసుకెళ్లిపోతారంటున్నారు. పోలీసు వాడితో పరిచయం తెచ్చుకోవద్దంటే ఏందావా? ఆయనకి దీనికి ఎటువంటి సంబంధం ఉండదు. నువ్వు ఊరుకుండా. ఇయాలప్పుడు ఎక్కడికి వెళ్తున్నారమ్మా? ఏం లేదు తాత, అమ్మా. అదేం లేదులే, ఏడకే వెళ్తున్నాం. పాపా, ఎవరెవడికినా ఎక్కడికి వెళ్తున్నామని చెప్పకూడదు. పాపా, రాణి దగ్గర సీటీ వేసాను కదా, డబ్బులు ఎత్తదేమో అడుగుతా. ఇత్తే తీసుకొస్తా, నువ్వు ఇక్కడే ఉండు. నన్ను వదిలేసి నువ్వే అడిగిపోతావు. వద్దు పాపా, ఇద్దరు సంచులతో వెళ్తే ఎక్కడికి ఏంటి అని అడుగుతారు. నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తా. నా పెళ్ళాన్ని చెప్పుకొని గుళ్ళకి సినిమాలకు వెళ్తే గర్వంగా ఉంది. నైట్ డ్యూటీ అంటే నొప్పా? పడుకో, వస్తాను.
ఎవరమ్మా నువ్వు ఈ టైంలో చీకటి ఉన్నప్పుడు ఏం చేస్తున్నావు? అది సీటు డబ్బులు అడగడానికి వచ్చానయ్యా. ఈవేళ ఎప్పుడా? ఏ ఊరు నీది? సెల్లియమ్మన్ దుర్గం. సెల్లియమ్మన్ దుర్గమా? అయ్యా రే రాజేష్, ఏం పిక్కుతున్నారు అక్కడ? ఇటు రండ్రా. ఇవన్నీ తీసుకెళ్ళి విచారిస్తే ఏమైనా తెలుస్తుంది. నానమ్మా, 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 నేను బస్ స్టాప్ లో ఉన్నప్పుడు ఒక పోలీసు వాళ్ళ జీబు పోయింది, అందుకే నాకు భయంగా ఉంది. రోడ్డు మీద వస్తుంటే ఇలా కనిపించింది. గుండ్ల మీద కరెంటు పెట్టారు. అయ్యో నానమ్మా. నిన్న ఒక రాత్రి నువ్వు లేనందుకే నేను ఎంత భయపడ్డానో తెలుసా? ఇప్పుడు నన్ను ఇలా ఒక్కసారిగా వదిలేసిపోతే నేను ఏం చేస్తాను? మనకి ఇదంతా వద్దు నానమ్మా. రా నానమ్మా. నానమ్మ లే నానమ్మ, మన ఇంటికి పోదా. రా నానమ్మ, రా రా నానమ్మ, రా నానమ్మ, నానమ్మ. సోదరా, మా ప్రాంతంలో ఈ 6 మాసాల్లో ముగ్గురిని ఇలాగే చేశారు. ఇది 4వది. ఈ మరణానికైనా మనం వాళ్ళకి బదులు చెప్పాలి, లేదంటే మనమే దిగిసేయాలి. ఆ పోలీసుడు ఎందుకు అక్కడ కూర్చున్నాడు? ఎవరు? చెక్ పోస్ట్లో భోజనం ఇస్తుంటాడు కదా, ఆ డ్రైవర్ తమ్ముడు. తమ్ముడు, ఇంకా మీరు బయలుదేరండి. నేను కాసేపు ఉండేసిపోతానయ్యా. ఎప్పటికే పోలీసులే ఇదంతా చేసి ఉంటారని ఊళ్ళో అందరూ అనుకుంటున్నారయ్యా. నువ్వు ఎంతసేపు ఉండడం చూస్తే కుర్రాళ్ళు నిన్ను ఏదైనా చేస్తారేమో అని. మావా, ఆయన ఇప్పుడు ఇక్కడ ఉండటం వల్ల ఎవరికేమి ఇబ్బంది వచ్చింది? అమ్మా, నా మాట కాస్త ఈను. ఏమీ చెప్పనక్కర్లా. ఈ ఇంట్లో నాకు కొంచెం కూడా మర్యాద లేదు. తమిళ్, నీతో ఎవరూ లేరని అనుకోవద్దు. నేనెప్పుడూ నీకు తోడుంటా. నీకెప్పటికీ తోడుంటాను. డ్యూటీ పార్టీస్ అటెన్షన్. సార్, ఫుల్ స్ట్రెంత్ని పిలిపించాను సార్. అంతా యూనిఫామ్లో రెడీగా ఉన్నారు. యువర్ రైట్. సెలియమన్ దుర్గం విలేజ్లో వాళ్ళ ముఖ్యమైన లీడర్స్ ఎవరో ఒక ఫ్యామిలీ ఉందని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. సెట్. థ్యాంక్ యూ సార్. న్యూస్ తెలిసింది. దిస్ ఇస్ బిగ్, బట్ వీ డోంట్ నో విచ్ ఫ్యామిలీ ఎగ్జాక్ట్లీ. ఊరు మొత్తాన్ని తీసుకొచ్చేయండి. బయటికి రాదు. రావే. ఊళ్ళో ఒక్కరూ ఉండకూడదు. అందరినీ బ్యారెక్కించండి.
పిల్లల్ని పెంచి ఆడాలి మగాల్ని వెనక్కించు. ఎక్కు. ఎక్కు. ఏంట్రా చూస్తున్నావు? ఎక్కు. దిగండి దిగండి. నడు. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఏంట్రా చూస్తున్నావు? నడు. వీళ్ళ ఊళ్ళో ప్రజాదళానికి సంబంధించిన ముఖ్యమైన వ్యక్తి కుటుంబం ఉన్నట్రా. కుటుంబంలో ఉన్న వాళ్ళకి ప్రజాదళంతో సంబంధం లేకపోతే ఎందుకన్నా పట్టుకురావడం? వీళ్ళందరూ ప్రజాదళానికి చెందిన వాళ్ళ కిందే లెక్కరా. వీళ్ళంత అమాయకులైతే వీళ్ళల్లో ఆ కుటుంబం ఎవరో చెప్పచ్చు కదా, కానీ వీళ్ళు చెప్పరు. వీళ్ళు ఇలా ప్రజాదళానికి సహాయం చేయడం వల్లే రఘు లాంటి పోలీసులు చనిపోతున్నారు. వీళ్ళ మీద అస్సలు జాలి పడకూడదు. ఆడవాళ్ళందరూ రండి, మగవాళ్ళు రండి. అయ్యా ఏదైనా సరే మగాళ్ళు నుంచేసి ఆడోళ్ళు పంపించండి అయ్యా. ఎదురు మాట్లాడతారా? పోవుదునా నిన్నే చేరుదునా మది పాడెనుగా ఓ సత్యమిదే పోవుదునా. ఏంట్రా? సార్ విచారించాలని చెప్పి ఊళ్ళో వాళ్ళందరినీ తీసుకొచ్చారు సార్. ఎందుకు కంగారు పడుతున్నావు? ఇదేం కొత్త కాదు కదా, ఎప్పుడు జరిగేదేగా. మాస్టర్ ఉన్న చోటు తెలుసుకోవడానికి వాళ్ళని పట్టుకొచ్చారు. నేను ఆ రోజే చెప్పాను కదా సార్, ఆ అవ్వ మూటను తిప్పేటప్పుడు చూశానని. నేను ఇప్పుడు వెళ్ళి అలాగే చెప్తే వీళ్ళని వదిలేస్తారా సార్? చెప్పొచ్చురా, కానీ వాడేని ఖచ్చితంగా తెలియదు కదా. నువ్వు చెప్తావు, అది తప్పైందనుకో. ఇప్పటికే డిపార్ట్మెంట్లో నీకు సమస్యలు ఉన్నాయి. నువ్వు ఇలాగే చేస్తుంటే అన్ని వైపుల నుంచి చిక్కుల్లో పడతావు. విచారించి వాళ్ళకి ఎవరు అవసరం అవుతారో వాళ్ళని మాత్రమే ఉంచుకొని మిగిలిన వాళ్ళని పంపించేస్తారులే. విచారణలో మనోళ్ళు ఏం చేస్తారో నేను చూశాను సార్. వద్దు సార్. వాళ్ళల్లో మన అమ్మా నాన్న అక్క చెల్లెలు ఎవరూ లేరని సంతోషపడు. అది కాదు సార్, తెలిసిన అమ్మాయి. తెలుసు, కానీ మన పనిలో వీటన్నిటికీ చోట్లేదురా. చాలా మంచి అమ్మాయి సార్. త్వరగా వెళ్ళండి, వెళ్ళండి. వెళ్ళమంటున్నానా? ఆడవాళ్ళందరూ రండి, రండి, వెళ్ళండి, వెళ్ళండి, పోండి, పోండి. చెప్తున్నాను కదా, పోండి, వెనక్కి పోండి, పోండి. కడుపుతో ఉన్న ఆ అక్కని పంపియండి. మిగతా వాళ్ళందరూ ఎవరే అదే? ఎవరు మాట్లాడింది? ముందుకురా. పేరేంటి? తమిళరసి. అందుకే మాట్లాడుతుంది. కొట్రా. వెళ్ళతని కలు. అతను చెప్తే ఓసీ సార్ వింటారు. సార్ రామ్ సోమేశ్వర్ మాట్లాడుతున్నా. మ్యాటర్ రిసీవ్ చేసుకున్నాను సార్. సరే సార్, ఓసీ గారికి విషయం చెప్పి అన్ని రెడీ చేసి పంపుతాను సార్. ఏంట్రా? సార్ తెలిసిన అమ్మాయిని విచారించడానికి తీసుకొచ్చారా? మీరు ఒక మాట చెప్తే ఓసీ సార్ వదిలేస్తారు. ఇప్పుడు ఆయనతో మాట్లాడి నన్ను డబ్బులు తినమంటావా? ఇప్పండి. అందరూ ముందుకు రండి. ముందుకు రండి. రా, ముందుకే రా. ఇక్కడే నుంచుంటారండి.
చాలా మంచి అమ్మాయి సార్. రేయ్, గుడ్డులు లేకుండా చూస్తే అందరు అమ్మాయిలు మంచి వాళ్ళలాగే కనిపిస్తారా? సార్ ఇది అలా కాదు సార్. అలా కాదంటే దానిదేమైనా ప్రత్యేకమా? దొంగముండ. కోపం వచ్చిందా? అవును సార్. వదిలితే కొడతావా? కొడతాడు సార్. ఏమా మీ తాళి తీసేయండి. మీ తాళి తెచ్చిన పాప నాకొద్దు. తీ మీ గాజులు కూడా తీసేయండి. ఏయ్ తీవే, తీయమని చెప్తున్నాను కదా. నువ్వు తీయకపోతే నేనే తీయాల్సి వస్తుంది. తన తాళి తీరా. సార్ క్షమించండి సార్, ఏదో ఇదిలా నోరు జారాను. తను చాలా మంచి అమ్మాయి సార్. అన్నం పెట్టి సాయం చేసింది సార్. అందుకే సార్. సార్ మాస్టర్ ఇప్పుడు ఎక్కడున్నాడో తెలుసుకుంటే వాళ్ళందరిని వదిలేస్తారు కదా సార్. వాడు దొరికితే వేళ్ళు ఉంచుకుని ఏం చేస్తాంరా? అందరినీ వదిలేస్తాంగా సార్. అన్ని స్పెషల్గా రెడీ చేసి పంపుతాం సార్. ఓవర్ సార్. వాడవాడ చూసా జాడ ఏది నీది, ఊగినదే ప్రాణం ఊగినదే. అందరూ చేతులు పైకెత్తండి. సార్ ఆ మాస్టర్ ఉన్న చోటు నాకు తెలుసు సార్. అయితే ఆయన్ని పట్టుకుంటే వీళ్ళందరినీ పంపించచ్చు కదా సార్. నేను ఆ రోజు చందన్ సార్ చెప్పాను సార్, మాస్టర్ ఉన్న చోటు గురించి చెప్పాలి అని. ఆయనే సమయం వచ్చాక చెప్పొచ్చు అని చెప్పారు సార్. ఓ 10 మందిని నాతో పంపించండి సార్. నువ్వు మెస్కెళ్ళి కారం పొడి తీసుకురా. అందరు మామూలు మూసాయి సార్. ఆ కడుపుతో ఉన్న అమ్మాయిని మాత్రం ఈ పక్కన పెడదామా సార్? ముయ్యరా సార్. రే సార్, ఏంటో సార్ నిద్రించి మాట్లాడుతున్నావు? సార్ నాకు పెరుమాళ్ ఉన్న చోటు తెలుసు. ఒక్క 10 మందిని పంపించండి సార్. సార్ పెరుమాళ్ ఉన్న చోటు తెలుసు. ఒక్క 10 మందిని పంపించండి సార్, అంతే. నేను పట్టుకొచ్చేస్తాను సార్. చెప్తుంటే అర్థం కావట్లేదా? పోరా ఇక్కడి నుంచి. నీకు ఏదైనా ప్రాబ్లం అవుతుంది, పో. సార్ తప్పు సార్. పోరా పోతుంటే పెళ్లి డిఎస్పీ కనుకలు పో. సార్ డిఎస్పీ సార్ని కలవడానికి ఆయన ఆఫీస్కి వెళ్ళాను. ఆయన ఇక్కడ ఉన్నారని చెప్పారు సార్. ఆయన కలవడం కుదరదు, పో. సార్ ఇలా రా. సార్ ఎక్కడికి వెళ్తున్నావు? డిఎస్పీ సార్ని కలవాలి సార్. పోరా. సార్ ఒక్కసారి కలవాలి సార్. పొమ్మంటున్నానా? ఆఫీసర్స్ లోపల ఉన్నారు. యూనిఫామ్ కూడా వేసుకోకుండా వచ్చా? వెళ్ళి యూనిఫామ్ వేసుకుని రా. రోడ్ కన్స్ట్రక్ట్ చేయడం, ఫ్యాక్టరీని కట్టడం. అర్థం చేసుకోండి సార్. ఫ్యాక్టరీని కట్టడాన్ని అడ్డుకునే వాళ్ళకి ఎక్స్క్యూజ్ లేదు, చూసుకో. యూనిఫామ్ వేసుకుని వచ్చి అదే పోలీసుడికి సమస్య వస్తే యూనిఫాము అది ఇది సార్. సార్ సార్ మాస్టర్ ఉన్న చోటు నాకు తెలుసు సార్. ఒక 10 మంది పోలీసులు పంపితే వాడిని పట్టుకొచ్చేస్తాను సార్. నువ్వు ఈ కంపెనీ పీసీవేగా? అవును సార్. ఆ రోజు మీరు తిరునాళ్ళకి వచ్చినప్పుడు మీ బండి ఇరుక్కుపోయింది కదా సార్, నేనే బయటికి తీసింది. కుమరేశాన్. అవును సార్. సార్ నిజంగానే ఆ మాస్టర్ ఉన్న చోటు నాకు తెలుసు సార్. వాళ్ళని పట్టుకోకుండా ఊళ్ళో జనాన్ని పట్టుకొచ్చి కొడుతున్నారు సార్. సరే నువ్వు వెళ్ళు, ఆఫీసర్స్ ఉన్నారు, రేపు ఉదయం నీతో మాట్లాడతాను. సార్ ఇప్పుడే మీరు మైక్లో చెప్పండి సార్. అందరినీ బాగా హింసిస్తున్నారు సార్. నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అవును సార్. సరే నువ్వు వెళ్ళు, వాళ్ళు మాత్రం వదిలేమని చెప్తాలే, వెళ్ళు. సార్ అక్కడ అందరూ అలానే బాధపడుతున్నారా? ఎక్కడ చూసావురా? కిలాంబరాయ్ సార్. మీ ఓసికి చెప్పలేదా నువ్వు? సార్ చెప్పావా? చెప్పాను సార్. సార్ తను చెప్పే చోటుకు వెళ్ళావు. ఇక్కడున్న వాళ్ళందరినీ తీసుకువెళ్ళావు. కావాలంటే వెయిటింగ్ స్ట్రెంత్ కూడా పంపిస్తాను. నువ్వు వెళ్ళు. సార్ ఆ పైన సార్. రండి సార్. సార్ ఇటువైపు సార్. సార్ చివరి లేదు సార్. ఇటు నుంచైనా అటు నుంచైనా వెళ్ళొచ్చు. రైఫిల్ వాళ్ళు ముందుకెళ్ళి కవర్ చేస్తారు, నువ్వు వెళ్ళకరా. రే నువ్వు ఎందుకు రిస్క్ తీసుకుంటావు? ఆగరా, వెళ్ళకు. ఎక్కడ్రా? అక్కడ. సార్ చివరి లేదు సార్. కిటికీ తెరిచి చూడండి. ఫార్వర్డ్ అవడం సరే, ఒక్కొక్కరిని కవర్ చేసుకుంటండి.
షూట్ చేసావు? సార్ లేదు సార్, వాళ్ళనుకొని షూట్ చేశాను సార్. సార్ హెవీగా ఫైట్ చేస్తున్నావు సార్. సో హీ వాస్ రైట్. అక్కడ ముఖ్యమైన లీడర్స్ ఎవరో ఉన్నారు. మేబీ ఈవెన్ పెరుమాళ్. గో ఆఫ్ టైం. సార్ ఇప్పటికే బడవాళ్ళు ఇద్దరు గాయపడ్డారు సార్. వాళ్ళు ఉన్న ఇంటిని సరౌండ్ చేయండి. నేను వెంటనే బ్యాకప్ పంపిస్తాను. ఓకే సార్. రైఫిల్ ఎక్కడ ముందుకు వెళ్ళదు. సార్ మనం మాస్టర్ని కదా పట్టుకోవడానికి వచ్చాం. వీళ్ళ వెనక ఎందుకు పరిగెడుతున్నాం? వీళ్ళ వెనక పరిగెత్తాలు చేసి తప్పించుకోవాలని చూస్తున్నాడు. నేను పైకి వెళ్ళి చూడనా? వెళ్ళి చూడు. సార్ పోలీసులు వెళ్తున్నారు. సార్ పోలీస్ ఆ పక్కకి వెళ్తున్నారు. మిత్రమా అక్కడ పోలీసు వాడు దారి చెప్తున్నాడు. వాడిని ఏసై. సార్ సార్ పోలీస్ వాళ్ళు ఆ పక్కకి వెళ్తున్నారు. సార్ అటే వెళ్తున్నారు. పరిగెత్తలేకపోతున్నాను. అన్నా నువ్వు ఇక్కడే ఉండి నేను చూస్తాను. వీళ్ళని పక్క రూమ్కి పంపించు. మిగతా వాళ్ళకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి. పిల్లలు ఇట్లా అవద్దు, వెళ్ళిపోండి. పిల్లలు ఉన్నారా? అటెళ్ళండి, అడుగుకి వెళ్ళండి. గుంపుగా చేరదు, ఒకే చోటు చేరదు. నాకేం కాదు, నేను చూసుకుంటాను. ఊళ్ళో వాళ్ళకి ఏం ప్రమాదం రాకూడదు. మనకి సాయం చేస్తున్నాను. సార్ సార్
సార్ ఆ పక్కున్నారు. ఆ పక్క అంటే ఎటు పక్కరా? ఆ పక్క సార్. ఎవరికి ఏమి కాకుండా చూసుకోండి. అందరినీ లోపలికి వెళ్ళమనండి. అదిగో సార్, అక్కడే సార్. మనం పట్టుకోకపోతే అడవిలోకి పోతారు సార్. సార్ 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 మీలో ఇంజనీర్ రమేష్ చుట్టాలమ్మ ఎవరు? నాకు తెలుసు నువ్వు ఇక్కడ ఉన్నావని. నువ్వు ఒప్పుకుంటే ఒకటే బుల్లెట్, లేదంటే 6 బుల్లెట్లు. అంతే నా లెక్క. మీ 6 ప్రాణాలు. 1, 6 మీరే నిర్ణయించుకోండి. ఎదురు తిరగకుండా సరెండర్ అవ్వండి సార్. సార్ సార్ మీ వల్ల ఊళ్ళో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు సార్. సార్ సార్ తప్పించుకోవడానికి ప్రయత్నం చేయదు సార్. సార్ 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 పోలీసులు రండి, నేను పట్టుకున్నాను సార్. మీకు లేకుండా నేను పోను సార్. దయచేసి నాతో రండి సార్. ఇప్పుడు నేను 5 లెక్క పెడతాను. ఈలోగా చెప్పకపోతే మీ అందరినీ 1. సార్ డిఎస్పీ సార్ లైన్లో ఉన్నారు సార్, మీతో మాట్లాడాలంట. దాని లాక్రా. లోపలికి రావు చెప్పా. రండయ్యా. అయ్యో అమ్మా, నేను వెళ్తానమ్మా, నేను వెళ్తానమ్మా. చూసుకుంటానమ్మా, నేను చూసుకుంటాను. నేనుంటే మీ అందరికీ సమస్యమ్మా. సార్ రండి రండి. తప్పకుండా 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 ఎవరిని తగులుతుంది, నేనే వస్తాను. కొంచెం జరగండమ్మా, కొంచెం జరగండి. నాకేం కాదమ్మా, నేను చూసుకుంటాను కదా. నాకేం కాదమ్మా. సూపర్ రా, నువ్వు ఒక్కడే వెళ్ళి పట్టుకున్నావు.
కుమరేశా నీకు ఖచ్చితంగా మెడల్ ఇస్తారా? తప్పకుండా ఇస్తారా? థ్యాంక్స్ అన్న. మాస్టర్ని పట్టుకోగలిగాం. ఇక తమిళర్స్కి ఊరోళ్ళకి ఎవరి వల్ల ఏ సమస్య ఉండదు. పోలీసు వాళ్ళందరికీ ప్రాణాలకి భయపడి పనిచేయాల్సిన అవసరం లేదు. అందరూ అలా పిల్లల్ని చూడడానికి జాగ్రత్తగా ఊరెళ్ళిపోతారని అనుకున్నానమ్మా. కానీ మాస్టర్ని పట్టుకోవడం వల్ల నా జీవితంలోకి ఎంత పెద్ద సమస్య రాబోతుంది, నా జీవితం ఎలా మారబోతుందని ఆ రోజు నాకు తెలియలేదమ్మా. రే కుమరేశా, ఓసీ గారు పిలుస్తున్నారు. ఇక్కడికి తీసుకొచ్చిన ఆడవాళ్ళందరూ ఎక్కడున్నారు? అధికారుల ఆజ్ఞను మీరినందుకు, మెమోకి రిప్లై ఇవ్వకుండా ఉన్నందుకు సస్పెన్షన్ ఆర్డర్. పెరుమాళ్ అరెస్ట్లో కూడా నీ పేరు ఎక్కడ రాకుండా చేస్తాను. పోరా. మా జనాలకు పెద్దగా రాజకీయాలు తెలియవు, కానీ వాళ్ళ భాషను కానీ మతాన్ని కానీ ఎవరైనా అవమానిస్తే వాళ్లే ఎదిరించి పోరాటం మొదలు పెడతారు. నేను మీతో ఇప్పుడు గొడవ పడుతున్న ఈ కుల, మత, జాతి ఇన్ఈక్వాలిటీస్ రావడానికి ముందే వాళ్ళందరినీ ఐక్యంగా జీవించేలా చేసింది వాళ్ళ భాషా సాంప్రదాయమే. నౌ వి విల్ టాక్. నలుగురిని పెట్టి కొట్టించి నా బట్టలు ఇప్పించిన తర్వాత కానీ నువ్వు నేను సమానం అని అర్థం కాలేదా? మాట్లాడదాం. బాంబు పెట్టి ట్రైన్ పేల్ చేశారుగా, అందులో చనిపోయిన 28 మంది నువ్వు చెప్పే జనం కాదా? మీ పోలీసులు మమ్మల్ని వేటాడేందుకు కారణమైన బాంబు పేలుడు గురించి మీ దగ్గర ఒక సమాచారం ఉంది కదా. ఇప్పుడు నేను ఇంకోటి చెప్తాను. వాడు జైల్లోనే కూర్చుంటాడు, ఊరికనే కూర్చోడు. వాడి ఆటోబయోగ్రఫీ రాసి మన ఎవరికి తెలియకుండా వాళ్ళు దాన్ని స్మగిల్ చేసి బయటికి తెచ్చి పబ్లిష్ చేస్తారు. దాన్ని చదివితే ఒక 10 జనరేషన్స్కి వాళ్ళ ఐడియాలజీని వీళ్ళు ఇంజెక్ట్ చేస్తారు. 10 తరాల తర్వాత పుట్టే ఒకడు ఈరోజు తను రాసింది కరెక్టే అనుకున్నాడంటే అప్పటి వరకు ఇప్పుడున్న ప్రాబ్లంని సిస్టమ్ సరి చేయలేదని అర్థం. అది పెరుమాళ్ లాంటి వాళ్ళ తప్ప, లేక అది చదివే కుర్రాళ్ళ తప్ప. ఇది నిజమా సార్? ఆ బాంబు పేలుడు గురించి ఆల్రెడీ మీ దగ్గర ఒక సమాచారం ఉంది కదా. ఇప్పుడు నేను ఒకటి చెప్పాను, ఏది నిజమో నువ్వే కనిపెట్టు. మాస్టర్ ఎలాగైనా తప్పించుకొని వెళ్ళిపోతాడు. ఓసీతో ఉన్నాళ్ళలో ఒకడు మావాడు. నీ ఎవ్వ ఒక్కడు కూడా మీలో ప్రాణాలతో పోలేడు. ప్రజల హక్కుల కోసం ప్రజలే పోరాటం చేస్తే ఎంత పెద్ద ప్రభుత్వం అయినా కూలిపోవాల్సిందే. హక్కుల కోసం చేసే ప్రజా పోరాటాల ముందు ఎంత పెద్ద అధికారమైనా తలంచుకుని పోవాల్సిందే.